రైట్. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మిశ్రమ ఫలితాలను మనం చూస్తున్నాం. బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా రాలేదు. బీజేపీ కాంగ్రెస్ 8 స్థానాల్లో 8 స్థానాల్లో గెలుచుకున్నాయి. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ఒక్క స్థానాన్ని కూడా తెలంగాణ ప్రజలు కట్టబెట్టలేదు. మరొక వైపు 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన వైసీపీకి ఘోర పరాభవం అని చెప్పాలి. ఎందుకంటే కేవలం 10 స్థానాల్లోనే వైసీపీ పరిమితమవుతున్న పరిస్థితులు మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో టీడీపీ కూటమికి 165 స్థానాలను ఏపీ ప్రజలు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చాలా దిగాలుగా భావోద్వేగంతో మాట్లాడారు. అసలు ఎందుకు ఇటువంటి ఫలితాలు వచ్చాయో నాకు అర్థం కావట్లేదు అన్నట్లుగా జగన్ గారు ఇంతసేపు మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రమణ గారు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. నమస్కారం. మొదట రమణ గారి దగ్గర వెళ్దామా. రమణ గారు, ఏంటి సార్, ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం 151 సీట్లతో జగన్ గారిని నెత్తిమీదకి ఎట్టుకున్న ప్రజలు ఇప్పుడు కేవలం 10 స్థానాలకే పరిమితం చేశారు. అంటే 5 సంవత్సరాలు ఇంత డ్రాస్టిక్ మార్పు కారణాలు ఏంటి? మార్పుకి కారణాలు అనేకం అండి. విశ్లేషకులుగా విశ్లేషణ చేసేది ప్రజాభిప్రాయాన్ని, సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ప్రతిబింబించడానికి, వాస్తవ పరిస్థితుల్ని తెలియజేయడానికి మీడియా ద్వారా చేస్తూ ఉంటాం. ఏ రాజకీయ పార్టీ మీద ద్వేషంతోటో అనుబంధంతోటో చేసే విశ్లేషణలు కాదు ముఖ్యంగా చెప్పాల్సింది. ఇకపోతే 151 స్థానాలతో గెలిచి 2019 ఎన్నికల్లో మరి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పుకున్నాం. అనూహ్యమైనటువంటి విజయం. ఈ విజయంతో ఎంతటి మంచి అయినా సమాజానికి చేయవచ్చు అని విశ్లేషకులుగా మేము, మీడియా నుంచి మీరు ఎంతో ఆశించారు. కానీ అదే పార్టీకి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా దక్కనన్ని తక్కువ సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికలు మనం విశ్లేషించినట్లయితే మరొక్కసారి వెనక్కి వెళ్ళి తెలుగుదేశంకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కూడా 2% ఓట్ల శాతం మాత్రమే డిఫరెన్స్ ఉంది. వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకి ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తన ప్రసంగంలో చెప్పినట్టు టీడీపీకి సంబంధించిన ఓటు బ్యాంకు వాళ్ళకి చెదరకుండానే ఉన్నది. ఎప్పుడైతే బీజేపీకి సంబంధించిన ఓటర్స్ కానీ, జనసేనకి సంబంధించిన 5-6% ఓట్లు కానీ కలిశాయో దాదాపు 11-12% ఓటు బ్యాంకు పెరిగింది ఇక్కడ కూటమికి. కాబట్టి అనూహ్యమైనటువంటి విజయం జరిగింది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, పరిపాలన అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీడియాలో అనేకమైనటువంటి మంచి చేశామని ఆయన చెప్పారు. అనేకమైనటువంటి పథకాలు పెట్టాము. ఈ పథకాలన్నీ అంతకుముందు లేనివా అంటే ఈ పథకాలన్నీ అప్పుడు ఉన్నాయి. కొంత లబ్ధి పెరిగి ఉండవచ్చు, పేర్లు మారి ఉండవచ్చు. ఈ పథకాలన్నీ పూర్తిగా కొత్తవేం కాదండి. అవును. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించినా వాళ్ళ పార్టీల సొంత డబ్బులు కానీ మరోటి కానీ ప్రజలకు ఇచ్చేదేం ఉండదు. ఇదంతా కూడా ప్రజల నుంచి వసూలు చేసినటువంటి సొమ్ము నుంచే ఈ సంక్షేమం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమాన్ని, అభ్యుదయాన్ని 2 చక్రాలుగా నడిపించినప్పుడే సంక్షేమం సజావుగా సాగుతుంది. ఒకటే దాని మీద ఎప్పుడైతే ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుందో ఇటువంటి పరిణామాలు తెలియకుండానే జరుగుతాయి. అంటే ప్రభుత్వానికి తెలియదా, వాళ్ళకి నిఘా వ్యవస్థ లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మా వైపే ఉంటారు, ఈ లబ్ధి పొందిన వాళ్ళు మాకే వేస్తారనేటటువంటి విశ్వాసంతో ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది. కానీ లబ్ధి పొందిన వాళ్ళ ఆలోచన మనం వాళ్ళ వైపు నుంచి ఆలోచించినట్లయితే ఇది ఏమన్నా నాయకులు ఇచ్చారా, మంత్రులు ఇచ్చారా, మరొకరు ఇచ్చారా, మన డబ్బులే మనకి ఇస్తున్నారు కదా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. ఎందుకంటే విద్యాధికులు, జ్ఞానవంతులు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి మనం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు చాలా చోట్ల అడుగుతూ ఉంటాము. ఎలక్షన్ల ముందు 2-3 నెలల ముందర ఆటో నడిపేవాడి దగ్గర కానీ, పళ్ళు అమ్ముకునేవాడు, కూరలు అమ్ముకునేవాడు, చిన్న చిన్న చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, వీళ్ళందరినీ వాళ్ళు చెప్పేది ఒకటే, ఎవరు సంతృప్తిగా లేవండి. అంటే అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి ఏదో ఒక విధంగా. దానికి కారణాలు అనేకం. ముఖ్యంగా తీసుకున్నట్లయితే మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రజలలో లేరు, ప్రజలతో లేరు అనేటటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అభిప్రాయం. అలాగే కొన్ని స్కీములు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకోవాలంటే, ఉదాహరణకి మనం ఏ పార్టీకి కాదు మనం అభిమానులం కాదని ముందే చెప్పాను మీకు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని చెప్పి ఒకటి ఉండేదండి వ్యవస్థ. అంటే ఏ రోజు కూలి దొరకకపోయినా, ఏ రోజు భోజనం లేకపోయినా ఒక 5 రూపాయలు ఇచ్చి కడుపు నింపుకునేవాళ్ళు. దాన్ని తీయటం అనేటటువంటిది ఆ బడుగు వర్గాల మీద నెగటివ్ థాట్ వచ్చేసింది అప్పుడే. అలాగే శాండ్ పాలసీ అన్నారు.
చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు, బ్యాంకులో లోన్ తీసుకొని కట్టుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ ఇసుకని కొనుక్కోవడానికి వాళ్ళ స్థాయి సరిపోనంత కాస్ట్ పెరిగిపోయింది, దళారీ వ్యవస్థ కానీ. దానివల్ల కన్స్ట్రక్షన్ రంగం ఏదైతే ఉందో అది మొత్తం దెబ్బతింది. ఆ కార్మికులు కానీ, దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ ఇవన్నీ కూడా రోడ్డున పడ్డాయి. మరి ఈ మధ్యకాలంలో ఎలక్షన్ల ముందు 2-3 నెలల ముందు ఈ అభిప్రాయం అనేటటువంటిది, ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉండటానికి కారణంలో ముఖ్యమైనటువంటిది, అంత అనుభవం కలిగినటువంటి ప్రతిపక్ష నేతని ప్రూఫ్ లేకుండా, అంటే 53 రోజుల పాటు నిర్బంధంలో జైల్లో ఉంచడం, ముందు అరెస్ట్ చేసేసి తర్వాత కారణాలు వెతుక్కోవడం. దాని గురించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ గారు చెప్పినటువంటి కారణాలు కూడా విద్యార్థికుల్లో కొంత సంభ్రమాశ్చర్యాలు రేకెత్తించాయనే చెప్పాలి. ఆర్థిక పరంగా తీసుకుంటే పారిశ్రామికీకరణ, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇవి దాదాపుగా వెనకబడిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. సంక్షేమం జరుగుతుందంటే జరుగుతోంది, కానీ మరొక వైపు ఆర్థికంగా విశ్లేషిస్తే ఎన్ని లక్షల కోట్ల అప్పు పెరిగిందనేది ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు మనకి. అలాగే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, విద్యా విధానం గురించి, విదేశాలకు వెళ్ళే విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎడ్యుకేషనల్ లోన్స్ 10 లక్షల దాకా ఇచ్చింది అంతకుముందు ప్రభుత్వాలు కూడా. కానీ అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అనేక కార్పొరేషన్లు అయితే పెట్టడం జరిగింది, కానీ కార్పొరేషన్లకు ఆర్థిక వ్యవస్థ లేదు, ఫండ్స్ లేవు, ఇచ్చిన లోన్లు లేవు. ఆ విధంగా ఆ తరగతి వర్గ ప్రజలందరికీ కూడా వీళ్ళు దూరం అయ్యారేమో అనేటటువంటిది నేను వస్తాను. రైట్ సార్, ఓకే. మనతో పాటు మా బీజేపీ బీట్ రిపోర్టర్ శ్రీనివాస్ గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నిజంగా సంచలన విజయాలు తెలంగాణ బీజేపీ నమోదు చేసుకుంది. గతంలో కేవలం 4 ఎంపీ స్థానాలు ఉంటే ఈ దఫా అంటే 2019లో 4 స్థానాల్లో బీజేపీ గెలిస్తే ఈసారి మాత్రం 8 స్థానాల్లో అనూహ్యంగా బీజేపీ విజయం సాధించగలిగింది. మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంటు స్థానంలోనే కాషాయపు జెండా రేపరేపలాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్గా బీజేపీ దీన్ని ఎట్లా చూస్తుంది? ఎందుకంటే గతంలో 10 స్థానాలు గెలుచుకుంటాము అని చెప్పిన బీజేపీ 8 స్థానాలకు గెలుచుకోగలిగింది. అయినప్పటికీ బీజేపీలో మాత్రం సంబరాలు మిన్నట్టుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మనతో పాటు మా రిపోర్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ నరేష్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకవైపు తెలంగాణలో వాళ్ళు అనుకున్న స్థానాల్లో విజయం సాధించడంతో పాటు తిరిగి మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నటువంటి ఆశాభావంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో మొదటి నుండి తాము అత్యధిక సీట్లను సాధిస్తామన్నటువంటి లక్ష్యంతోనే బీజేపీ రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. అలాంటి ఫలితాలనే ఈరోజు కనబడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఇటు కరీంనగర్లో బండి సంజయ్, అదేవిధంగా నిజామాబాద్లో అరవింద్, అదేవిధంగా ఆదిలాబాద్లో నాగేష్ ఇలా విజయం సాధించడంతో పాటు ఇటు దక్షిణ తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా ఇటు మహబూబ్ నగర్లో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా విజయాన్ని సాధించింది. అదేవిధంగా చేవెళ్లలో కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించాడు. గతంలో పార్లమెంటు స్థానంలో ఇటు దక్షిణ తెలంగాణలో బీజేపీకి పట్టు లేదన్నటువంటి అంశాలను పక్కన పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాల్లో ఇటు 2 స్థానాల్లో విజయం సాధించింది. అదేవిధంగా హైదరాబాదు పార్టీకి గట్టి పట్టున్నటువంటి సికింద్రాబాద్లో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ విజయాల పట్ల ముఖ్యంగా అంటే మొదటి నుండి తాము డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధిస్తామన్నటువంటి ధీమాతో బీజేపీ ఉంది. అయితే 2 స్థానాల్లో కోల్పోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు మెదక్ చూసేది ఉంటే రఘునందన్ రావు విజయం అంటే నువ్వా నేనా అనేటువంటి స్థితిలో ఇటు కౌంటింగ్లో జరిగినటువంటి ఫలితాలను బట్టి చూస్తే తెలిసింది. అయితే ప్రధానంగా ఇటు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి గజ్వెల్లి, అదేవిధంగా హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేటలో కూడా కొంత రఘునందన్ తనకు అనుకూలమైనటువంటి ఫలితాలను చూశారు. ప్రధానంగా తన ప్రాతినిధ్యం వహించి దుబ్బాకలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఈసారి మాత్రం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దుబ్బాకలో కూడా రఘునందన్కు మంచి మెజార్టీ వచ్చిందని చెప్పవచ్చు. అదేవిధంగా చూస్తే నల్గొండ, అదేవిధంగా ఖమ్మం చూస్తే మొదటి నుండి దాని మీద బీజేపీ ఎప్పుడు ఆశలు పెట్టుకోలేదు. అదే విధమైనటువంటి ఫలితాలను కూడా వాళ్ళు చవి చూశారని చెప్పవచ్చు. ఇటు ఖమ్మంలో కావచ్చు, ఇటు నల్గొండలో కావచ్చు బీజేపీ ఆశాజనకమైన ఓటింగ్ శాతాన్ని కొంత పెంచుకున్నా కూడా ఓటమి అనేది తప్పలేదు. మొదటి నుండి ఆ 2 స్థానాలు కాంగ్రెస్కే వదిలేసినట్లు కనిపించింది. అయితే భువనగిరి మాత్రం తమకు అనుకూలమైనటువంటి ఫలితం వస్తుంది. అదేవిధంగా జహీరాబాద్లో కూడా తాము విజయం సాధిస్తామనుకున్నటువంటి బీజేపీకి ఇక్కడ చుక్కెదురైంది. జహీరాబాద్లో ముఖ్యంగా
ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి చివరి నిమిషంలో వచ్చినటువంటి బీబీ పాటిల్ విజయం సాధిస్తాడు అన్నటువంటి ధీమా బీజేపీలో ఉంది. అలాంటి బీబీ పాటిల్ కూడా ఓటమి పాలయ్యాడు. భువనగిరి నుంచి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ విజయం సాధిస్తాడు అనే నమ్మకం బీజేపీలో ఉంది. కానీ అక్కడ అనుకోని పరిస్థితుల్లో అక్కడ మొదటి నుండి అంటే ఇటు రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా ఇటు కొమటిరెడ్డి బ్రదర్స్ కూడా భారీ మెజార్టీ లభించే విధంగా చూశారు. నల్గొండలో కూడా కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చినా కూడా అక్కడ అనుకున్నంత ఓటింగ్ పెంచుకున్నా కూడా అక్కడ విజయాన్ని సాధించలేకపోయింది. ప్రధానంగా ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు బండి సంజయ్ లాంటి ముఖ్య నేతలు, ఈటల రాజేందర్ లాంటి బీజేపీలో అందరూ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఉద్దండులు కావడం వల్లే అది కూడా ఇటు కలిసి వచ్చింది. ఒకవైపు మోడీ బీజేపీ హవాతో పాటు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా చాలా బలమైనటువంటి నాయకులు కావడం వల్ల ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు ధీటుగా పోటీలో నిలబడి గెలిచారని చెప్పవచ్చు. ఈ విజయాన్ని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. ఒకవైపు జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్నటువంటి ధీమాతో వీళ్ళు ఉన్నారు. ప్రధానంగా తమకు మోడీ అంటే కలిసి వచ్చింది అన్నటువంటి దాంతో ఉన్నారు. ప్రధానంగా ఇటు రామాలయం కావచ్చు, 367 ఆర్టికల్ రద్దు విషయం కావచ్చు, రామాలయం కావచ్చు, ఇలాంటి అంశాలు కూడా తమకు అనుకూలంగా వచ్చాయని చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో మాత్రం మొదటి నుండి గట్టి పోటీ ఇస్తాదనుకున్నటువంటి మాధవీలత అసౌద్దీన్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. కొన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా అంటే ముఖ్యంగా యాకత్పురా, అదేవిధంగా కార్వాన్ వంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈమెకు అనుకూలమైనటువంటి ఓటింగ్ శాతం పెరిగింది నరేష్. దీంతో బీజేపీ 8 స్థానాల్లో అధికార పార్టీకి ధీటుగా పోటీ ఇచ్చిందని చెప్పవచ్చు. రైట్ 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 థ్యాంక్ యూ. నేను తిరిగి మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. మొదట ప్రేమ్ గాంధీ గారి దగ్గర వెళ్దాం. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. రైట్, అనూహ్యంగా గతంలో ఎప్పుడు కూడా బీజేపీ అనుకూల పవనాలు వీచిన సమయంలో కూడా ఎప్పుడు 20% మించి ఓట్ బ్యాంక్ సాధించుకోలేకపోయింది. కానీ ఈరోజు ఎన్నికల్లో దాదాపు 35% ఓట్ బ్యాంక్ బీజేపీకి లభించింది. ఎట్లా సాధ్యమైంది ఏంటి అంటే మీరు గతం నుంచి కూడా చూస్తామంటే భారతదేశంలో ఉత్తరాది రాష్ట్రాలు ఉండే కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం తక్కువ ఉండే. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కేంద్ర నాయకత్వం ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల, పదే ఇక్కడ కార్యక్రమాలు రావడం వల్ల, సంక్షేమం మీద మాట్లాడడం, చేస్తున్నటువంటి అభివృద్ధి మీద మాట్లాడడం వల్ల కొంత ఇక్కడ మొదటి నుంచి కూడా గతంలో 4 ఉండే, 4 నుంచి ఇప్పుడు 8 స్థానాలు. మేము కూడా మోర్ దెన్ 10 వరకు అని అనుకున్నాము. అది మిస్ అయింది. 1-2 స్థానాలు బూర నర్సయ్య గారు తప్పకుండా గెలుస్తారనుకున్నాం, బీబీ పాటిల్ గారు గెలుస్తారనుకున్నాం. 10 అని మొదటి నుంచి అనుకున్నాము, అది జరగలేదు. ఈ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ కూటమి వల్లనే అక్కడ అవకాశం పెరిగింది. అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా కొంత పుంజుకుంది. అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ మీరు పర్సనల్గా చూడొచ్చు. ఎందుకంటే కొన్ని స్థానాలు పెరిగినాయి. అక్కడ ఎంపీ స్థానాలు పెరగడం, ఆడ ఎమ్మెల్యే స్థానాలు కూడా పెరగడం, ఈ రెండు కూడా కలిసి గారు. ఇప్పుడు బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో మీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది, సీట్లు కూడా సుమారుగా 40 సీట్లు అక్కడ కోల్పోయారు. కానీ తెలంగాణ వంటి ప్రాంతాల్లో అనూహ్యంగా పుంజుకున్నారు. అంటే ఎట్లా సాధ్యమైంది ఇది? అంటే కాన్సన్ట్రేషనా, లేకపోతే ఈ ప్రభుత్వ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది, వ్యతిరేకతన, ఏది మీకు అనుకూలంగా పనిచేసిందని భావిస్తున్నారు? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మొత్తం ఈ 3-4 నెలల్లో జరిగినటువంటి సబ్జెక్టులో అదే కర్ణాటక చూసుకుందాం. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంచెం సమయం తర్వాత అక్కడ వ్యతిరేకత కనబడి బీజేపీ కొంత కలిసి వచ్చినట్టు అవకాశం వచ్చింది. అదే తెలంగాణలో ఇంకొంచెం సమయం ఉంటే ఇలా ఇదే ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతుండే, ప్రజల వ్యతిరేకత ఉండి మాకు ఇంకా స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుండే. ఆల్రెడీ రెఫరెండం అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన తీసుకుంటారు కొన్ని స్థానాలు. అంటే ఆయన కూడా డిఫెన్స్లో ఉండే కానీ కొంత జరిగింది, అవకాశం ఉన్నంతవరకు జరిగింది. ఈడ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చాలా కన్స్టెంట్గా పనిచేస్తుంది. కేంద్ర నాయకత్వం మీరు అంటున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో తగ్గడానికి గల కారణం వాళ్ళు ఇక్కడ ఎక్కువ సమయం కేటాయించడం, దీని మీద దృష్టి పెట్టారు. అది ఆల్రెడీ డబల్ ఇంజన్ సర్కార్, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా ప్రభుత్వం వస్తే అనేటువంటి ఆలోచనతో బలంగా ఉన్నాం. ఇక్కడ బలపడాలనేటువంటి ఆలోచనలో సమయం ఎక్కడ ఇచ్చినాం. ఇక్కడ పుంజుకున్నాం, అక్కడ కొంచెం తగ్గే అవకాశం అనేది తగ్గిపోయినాం అక్కడ. రైట్ ఓకే. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం నిజంగా ఎక్కువగా నష్టపోయింది టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు టీఆర్ఎస్ ఇంత తక్కువ పర్సెంటేజ్ ఓట్లను గెలుచుకోలేదు. సరే, సీట్లు అంటే ఒకటి కూడా రాలేదు, కానీ కేవలం ఒక 16-17% ఓటు బ్యాంకే బీఆర్ఎస్ సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో సుమారు 40% ఓటు బ్యాంకును సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 16-17% ఓటు బ్యాంకే పరిమితం అయిపోయింది. ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలవలేదు. బీఆర్ఎస్ చరిత్రలో ఇది అత్యంత పేలవమైన పర్ఫార్మెన్స్గా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2004 నుంచి 2024 వరకు 20 సంవత్సరాలు దాదాపు 4 ఎన్నికల్లో కనీసం 1-2 స్థానాలనైనా బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. కానీ మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది లోక్సభలో. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్
సవీన్ లైవ్ ద్వారా అందజేస్తారు. సవీన్, ఏంటి అంటే బీఆర్ఎస్లో ఏమైనా ఆత్మపరిశీలన జరుగుతుందా? నాయకులు ఏమైనా మాట్లాడుతున్నారా? ఎందుకంటే మొదటిసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ 39 స్థానాల్లో ఒక ప్రతిపక్ష పాత్రను ఓటర్లు కట్టబెట్టారు. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అసలు ఇక బీఆర్ఎస్ అవసరమే లేదన్నట్టుగా ప్రజలు తీర్పిచ్చారు. ఏంటి, ఎట్లా చూడాలి దీన్ని? నాయకులు ఏమంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కింది స్థాయిలో ఉన్న క్యాడర్ మానసికంగా సిద్ధమైంది. ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేయాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ ముందే మానసికంగా సిద్ధమైంది. అందులో భాగంగానే ఈరోజు వచ్చిన ఫలితాలను మనం చూడవచ్చు. మొదటిసారిగా మీరు చెప్పినట్లుగా బీఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భావం జరిగితే 2004 నుంచి 2024 వరకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు పరిమితమైన తర్వాత తెలంగాణ గలం బలం దళం పార్లమెంటులో ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆ నినాదాన్ని ఎంచుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్ళింది. కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున విజయానికి కృషి చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 14 లోక్సభ స్థానాల్లో 3వ స్థానంలో నిలిచింది. కేవలం 2 లోక్సభ స్థానాల్లో మాత్రమే ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో మాత్రమే 2వ స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో 4వ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ పరిమితమైన పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఆదిలాబాద్, భువనగిరి, చేవెళ్ళ, కరీంనగర్, మహబూబ్నగర్, మల్కాజ్గిరి, మెదక్, నాగర్ కర్నూలు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్, వరంగల్తో పాటు జహీరాబాద్ ఈ 14 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఖచ్చితంగా గెలుస్తామని భావించిన మెదక్ పార్లమెంట్ స్థానంలో కూడా 3వ స్థానంలో పడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడిందని చెప్పుకోవచ్చు. ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పేలవమైన ప్రదర్శన ఉంటుందని మానసికంగా సిద్ధమైంది. ఇటీవల జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ వేడుకల సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను పెద్దగా పట్టించుకోబోమంటూ ముందుగానే కేసీఆర్ ప్రకటన జారీ చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 14 లోక్సభ స్థానాల్లో 3వ స్థానానికి పడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ కేడర్ ఆత్మరక్షణలో పడింది. ఇక రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. 41.29% ఓట్లను సాధించింది. కానీ ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లు ఏమీ రాలేదు. కానీ ఓట్ల శాతానికి చూస్తే మాత్రం 16.70% ఓట్లకు బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. అంటే దాదాపు సగానికి పైగా ఓట్లను బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కోల్పోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 29.48% ఓట్లు, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 29.48% ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో 40.11% ఓట్లు వచ్చాయి. బీజేపీకి 2019 లోక్సభ ఎన్నికల్లో 19.45% ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ 35.01% ఓట్లు సాధించుకుంది. అంటే బీజేపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ సీట్లు తగ్గాయి. ముఖ్యంగా 2019 లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ 64 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. 80 లోక్సభ స్థానాలుంటే 64 గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి బీజేపీ కంటే అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఇండియా కూటమి ఉత్తరప్రదేశ్లో 42 లోక్సభ స్థానాలు గెలుచుకుంటే ఎన్డీఏ 37 లోక్సభ స్థానాలకు పరిమితమైంది. ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. ఇక్కడ 8 లోక్సభ స్థానాలు బీజేపీ గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కూటమి కట్టిన బీజేపీ తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసి 21 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో 28 లోక్సభ స్థానాలుంటే 19 లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇట్లా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్, బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు బీజేపీని కాపాడాయని చెప్పుకోవచ్చు. బీజేపీ ఇప్పుడు వచ్చినటువంటి సీట్లలో 241 సీట్లలో బీజేపీ గెలిచింది. ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి 292 సీట్లు వచ్చాయి. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలం తగ్గింది. కానీ తమిళనాడులో మాత్రం 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. పుదుచ్చేరితో కలిపితే మొత్తం 40 స్థానాలను తమిళనాడు కింద లెక్కిస్తారు. కానీ మొత్తం 40 స్థానాలకు గాను 40 డిఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి అక్కడ గెలిచింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమిని కొంతమేరకు సమాజ్వాదీ పార్టీ కాపాడింది. ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఇండియా కూటమిని గట్టెక్కించినా మిగిలిన మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాలు పూర్తి స్థాయిలో బీజేపీ ఆధిపత్యంలోకి వెళ్ళిపోవడంతో ఇండియా కూటమి
మెజారిటీ మార్కును దాటలేకపోయింది. 241 స్థానాలతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవబోతోంది. 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కాబట్టి అటు జేడీయూ, టీడీపీ ఇట్లాంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. 2014, 2019 రెండు లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యతతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మాత్రం ఈసారి ప్రాంతీయ పార్టీల మద్దతు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మద్దతుతో అధికారంలోకి రాబోతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అదేవిధంగా ధరల పెరుగుదల అంశం కావచ్చు, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు సంవత్సరానికి ₹1,00,000 అకౌంట్లో వేస్తామంటూ, అదేవిధంగా రిజర్వేషన్ల అంశం, మరోవైపు భారతదేశ రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందంటూ పెద్ద ఎత్తున విపక్షాల కూటమి ప్రచారం చేసింది. అందుకు తగ్గట్లుగానే ఫలితాలు కూడా వచ్చాయి. ఇంతకు క్రితమే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో కూడా ఇండియా కూటమి నేతలు కొంత సంతోషంగానే మాట్లాడారు. ఎందుకంటే గత లోక్సభ ఎన్నికల్లో 52 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. కానీ ఈసారి మాత్రం 99 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ సింగిల్గా సాధించింది. ఒకవైపు బీజేపీ కేంద్రంలో 2 సార్లు అధికారంలో ఉండి వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని మరోసారి విజయానికి దగ్గరైందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఓవరాల్గా చూస్తే దక్షిణాదిలో బీజేపీ సీట్లు తగ్గాయి, ఉత్తరాదిలో బీజేపీ సీట్లు తగ్గాయి, దక్షిణాదిలో బీజేపీ సీట్లు పెరగడంతో బీజేపీ మెజారిటీ సీట్లకు దగ్గరగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫర్ యువర్ డీటెయిల్ అనాలిసిస్. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్ మ్యూట్లో ఉన్నారు సార్ వేణుగోపాల్ గారు. సార్ చెప్పండి సార్, వినపడుతుందండి? రైట్ సార్, వినపడుతుంది సార్. ఫస్ట్ కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్. ఏంటి నిజంగా జనసేనాని వైసీపీని అందపాతలానికి తొక్కుతా అని చెప్పి ఎన్నికల సందర్భంగా ఒక ప్రకటన చేశారు. దాదాపుగా అదే నిజమైనట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 151 సీట్లతో గెలిచిన వైసీపీ ఇప్పుడు 10 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఏంటి సార్, ఎట్లా అనిపిస్తుంది ఏపీ ఎన్నికల ఫలితాలను చూస్తే? ముందుగా మీకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, ప్యానల్లో పాల్గొనే పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలండి. ఇవాళ ఇది ప్రజా విజయం అండి. ఎందుకని ఇది ప్రజా విజయం అని చెప్తున్నామంటే, దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క వైసీపీ యొక్క అరాచక ప్రభుత్వం కానీ, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి పడినటువంటి తపన కానీ, తర్వాత ఈ 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కళ్ళు, ఒక ఉద్యోగస్తుడి నుంచి కార్మికుడి వరకు కూడా కన్నీరు కార్చినటువంటి విధానం కానీ చూసుకున్నట్టయితే, ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా మీ టీవీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక మార్పును కోరుకున్నారు. ఎందుకంటే ఎక్కడ 151, వై నాట్ 175, మేము సింగల్ గా వస్తున్నాం, సింహం సింగల్ గానే వచ్చింది, మీరందరూ ఇంత బందిపోట్లులాగా వస్తున్నారు, తర్వాత పెట్టుబడిదారులకి, తర్వాత పేదవాళ్ళకి జరుగుతున్నటువంటి యుద్ధం, నన్ను చూడండి దేవుడు మన పక్కన ఉన్నాడని చెప్పి డప్పాలు కొట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఒక రోమ్ నగరం తగలడిపోతుంటే రూమ్ లో కూర్చుని పిడేలు వాంచుకున్నటువంటి విధంగా 5 సంవత్సరాలు రూమ్ లో కూర్చుని ఏదో బటన్లు నొక్కడానికి నొక్కి, ఇవాళ ఎవరికి కూడా రాజకీయాలు, వాళ్ళ పార్టీలో కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇందాడు మీడియా ముందు వచ్చి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆయనకే అర్థం కావట్లేదు. మేము ఇన్ని చేశాము, అసలు మమ్మల్ని ఎందుకు ఓడించారని ఆయన ప్రశ్నిస్తుంటే, ఆయన ప్రశ్నించేటువంటి విధానం వాళ్ళ ప్రజలు ఓటు రూపంలో, ఏదైతే భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మనకిచ్చినటువంటి ఓటు ద్వారా సరైనటువంటి తీర్పు వాళ్ళ ప్రజలు ఇచ్చేటటువంటి గొప్ప విషయాన్ని చెప్పుకోగలరు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రాథమిక హక్కుల్లో స్వేచ్ఛా స్వాతంత్రాలని అణగదొక్కినటువంటి విధానం, ఈ ప్రభుత్వం రావటమే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావటమే, ప్రజాకూటమి దాన్ని వేదికని కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఆయన యొక్క ప్రభుత్వ పరిపాలన చివరకు వచ్చేసరికి రాష్ట్రాన్ని, ఇందాక పెద్దలు చెప్పారు, 11,50,000 కోట్ల రూపాయలు అప్పుకు తీసుకెళ్లి రేపు పుట్టబోయేటువంటి బిడ్డకు కూడా 4 లక్షల రూపాయలు, మరి పొట్టలో ఉన్న పిల్లలకు కూడా 4 లక్షల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత మహానుభావుడు. నమస్కారం చేస్తున్నాం అయ్యా, వెళ్ళిపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి ఫ్యాక్షనిజం, ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ భారతదేశంలోనే ఎవరో కూడా చూసుండ్రు.
ప్రజలు 5 సంవత్సరాలు కూడా చాలా ఓర్పు పెట్టారు, చాలా భరించారు. కన్నీళ్లు, ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వచ్చి అడిగేటువంటి పరిస్థితులు లేదు. ఇందాక చెప్పినట్లు ఇసుక విధానంలో కానీ, అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కానీ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం నిజంగా రేపు ఈ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినట్టయితే ఇవాళ కూడా ఒక్క భూమి కూడా వాళ్ళ చేతుల్లో లేనటువంటి పరిస్థితుల్ని ఇవాళ ప్రజలు గ్రహించారు కాబట్టి ఈ తీర్పు ఇవ్వటం జరిగింది. అదే విధంగా వాళ్ళు 2019లో చెప్పినటువంటి మాయ మాటలో మళ్ళా చెప్పి జనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు నవరత్నాలన్నీ కూడా నవరంధ్రాలు పడిపోయినాయి. కాబట్టి ప్రజలు కనువిప్పు కలిగే విధంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీకి సరైనటువంటి తీర్పిచ్చారు. మేము అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచించారు. ఆయన ఎప్పుడు అంటాడు, వామనుడు ఆయన అంటాడు, జగన్ నిన్ను అధపాతాలు తక్కువపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పి ఆయన అనేక సభల్లో ఆయన సవాలు విసిరి ఈ ప్రజాస్వామ్యాన్ని మేము ఎలా రక్షించుకోవాలని చెప్పి ఒక అడుగు వెనక్కి తగ్గి అందరినీ కూడా అటు భారతీయ జనతా పార్టీ గాని, తర్వాత అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన విధానం గాని, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం గాని ఈ దేశానికి అవసరమో, ఏదైతే 2014లో పార్టీ కూటమిలో చేరకపోయినప్పటికీ కూడా బయట నుండి మద్దతు ఇచ్చి అధికారాన్ని తీసుకొచ్చినటువంటి సత్తా గల నాయకుడు జనసేన నాయకుడు. ఆయన దాదాపుగా ఒక నవ సమాజం కోసం, ఒక సమాజం కోసం, రేపటి పౌరుల యొక్క భవిష్యత్తు కోసం ఆయన ఒకటే ఆలోచించాడు. ఆయనకి ఏంటంటే విలాసవంతమైనటువంటి జీవితం, కోట్లు సంపాదించుకునేటువంటి వయసులో ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులను కూడా కౌలు రైతులకు ఇవ్వటం కానీ, లేదా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి సైనికులకి ఇచ్చేటువంటి విధానం కానీ ఆయన ఎక్కడా కూడా ప్రజల పక్షాన నిలబడ్డాడు. హేళన చేశారు, తిట్టారు. ఇవాళ తిట్టిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఇవాళ ఒక్క మంత్రి కొడాల నాని గాని, జోగి రమేష్ గాని, అంబటి రాంబాబు గాని, పేరు నాని గాని ఇలాంటి వాళ్ళందరినీ ప్రయోగించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటి కాలు మీద ప్రయోగం చేసి ఇవాళ మీకు భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్రం కల్పించింది, మీరు పరిపాలన చేయండి అయ్యా మహానుబాబు అని అంటే మాట్లాడితే పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడిని తిట్టించినటువంటి విధానానికి ప్రజలు ఇసుకుపోయినటువంటి పరిస్థితులను మనం గమనించాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకటే ఆలోచించారు, ఈ యొక్క దుర్మార్గుడిని మనం పారదోలపోతే, ప్రజల్ని రక్షించకపోతే, మనందరం కూడా ఐక్యతగా లేకపోతే మనం ఈ ప్రజాస్వామ్యం కూని అయిపోతుందని చెప్పి ఆయన కంకణం కట్టుకుని ఇప్పటంలోనే చెప్పాడు. వైఎస్ఆర్సీపీ ఓటు చేయలేకుండా మనందరం కూడా సమైక్యతగా వెళ్తాం, భారతీయ జనతా పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఎన్నో తిట్లు తిని ఆ పార్టీని కూడా దగ్గరకు చేర్చి మూడు పార్టీని కూడా మరి సమైక్యత చేయటం విషయంలో ఆయన తగ్గాడు. ఇవాళ 100% ఇవాళ 21కి మేము 100% మేము గెలవగలిగాము అంటే గారు భవిష్యత్తు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆయన ఆవేశపడు అన్నారు, ఆవేశం కాదండి, ఆయన ఆవేశంలో ఆలోచనలు ఉన్నాయి. ప్రజల్ని ఎలా రక్షించాలనేటువంటి ఆవేశం, ప్రజల్ని ఎలా కాపాడుకోవాలనేటువంటి ఆవేశం తప్ప ఆయన ఆవేశాన్ని పెళ్లిలతో ముడిపెట్టారు, వ్యక్తిగతమైన జీవితాలతో తిట్టారు, అనేక రకాలంగా ఓడిపోయాడు, కనీసం సర్పంచ్ కూడా గెలవలేదు. ఇవాళ 75,000 ఓట్ల మెజార్టీతో, అఖండమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఒక మహాత్మా గాంధీ, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఒక సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ఆయన జీవితంలో పాటిస్తారు అని అనటానికి ఈ సమైక్యత చేసి, ఈ కూటమిని ఏర్పాటు చేసి ఇవాళ ఇంత ఘన విజయాన్ని, ఈ ప్రజా ఘన విజయాన్ని తీసుకొచ్చినందుకు మా పార్టీ తరఫున ఈ యొక్క విజయాన్ని మేము ప్రజలకు అంకితం చేస్తూ, రేపు రాబోయేటువంటి తరంలో ఒక అభివృద్ధితో కూడినటువంటి, ఇలా కాదండి సంక్షేమం ఇస్తాం ప్రజలకి. మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి మనిషికి, మానవుడికి కావాల్సింది విద్య, ఉచిత విద్య కానీ, ఉచిత వైద్యం కానీ. ఈ రెండు ఇస్తే చాలండి. ఈ రెండింటి మీద ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ ఈ రెండింటిని పేదవాడికి కల్పించి కనుక తీసుకువెళ్తే, ఆనాడు చేయలేదా 2014 నుంచి 19 వరకు అనేక రకాలైన సంక్షేమాలు చేసాం. మనం విడిపోయినప్పటికీ కూడా రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా నిలిచిపోయాము. మరి ఒక ప్రభుత్వానికే వాళ్ళు మళ్ళా అధికారం ఇవ్వలేదు కాబట్టి అక్కడ రాజధాని నిర్మించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈయన వచ్చి 3 ముక్కలు ఆట ఆడటం, అమరావతిని ముళ్ళ చెట్లలో పెంచడం, తర్వాత కాసేపు విశాఖపట్నం, కాసేపు కర్నూలు రాజధాని అని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులు చేసి కోర్టుల్లో తిప్పి, కోర్టుల్లో మొట్టికాయలు వేయించుకునేటువంటి ఎలాంటి అసమర్థత ముఖ్యమంత్రి. నిజంగా ఈయనకి ఏం పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు. పాపం ఆయన వెంకట వస్తుంటే జాలేస్తుంది. అయినా కానీ తప్పదు. ప్రజల్ని మాత్రం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఒక మంచి ఆలోచనతో ప్రజల్ని చైతన్యం చేసి రాబోయేటువంటి తరంలో ఇతని వల్ల నష్టం జరిగిద్దని వివరించడంలో వీళ్ళందరూ కూడా సఫలీకృతమై వాళ్ళ ఇంతటి ఘన విజయాలు ఎక్కడైనా చూడండి. ఇది టఫ్ ఫైట్, లేకపోతే పటాపట్టిన 500 వాళ్ళు మేము గెలిచినటువంటి 21 స్థానాలు చూసుకుంటే
ఒక్క 5,000 మాత్రం పోలవరంలోనే వచ్చినాయి. మిగిలిన అన్ని కూడా 20,000, 30,000, 40,000 దాటినటువంటి పరిస్థితులు చూస్తుంటే ప్రజలు ఎంత కసి మీద ఉన్నారు, ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి విధానాల మీద ఎప్పుడు ఇంటికి పంపాలనేటువంటి ఆందోళించి ఉన్నారు. కాబట్టి ఇది సరైనటువంటి తీర్పుగా మేము మీ ద్వారా చెప్తున్నాం. మరొకసారి మరి ఈ ఆంధ్ర ప్రజలకి శిరస్సు ఉంచి ప్రతి ఒక్కరికి కూడా వాటర్కి మేము పాదాభివందనం చేస్తాం. రైట్ థ్యాంక్ యూ. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రమణ గారు ఉన్నారు. రమణ గారు, ఇప్పుడు వైసీపీ 10 స్థానాల్లో గెలిచింది, కానీ బీజేపీ అభ్యర్థుల మీదనే గెలిచినట్టుగా కనిపిస్తుంది మెజారిటీ స్థానాల్లో. అంటే ఒకవేళ అక్కడ బీజేపీ కాకుండా టీడీపీనో జనసేనో ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది వైసీపీకి. ఇక ఈ ఏపీ విషయానికి వస్తే ఇది ఇక దేశవ్యాప్తంగా కూడా చూస్తే సార్, ఎగ్జిట్ పోల్స్లో కూడా అంటే ఫస్ట్ ప్రచారం ఏమో 400 పార్ అన్నారు, ఎగ్జిట్ పోల్స్లో 350-60 అన్నారు. కానీ అంతిమంగా బీజేపీకి అత్యంత బలం ఉన్న యూపీలో కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ కొంత బలహీనపడినట్టుగా మనకు ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఏం జరిగింది సార్ అంటే ఇక్కడ ఏమో బీజేపీ బలపడ్డది, అక్కడ బలహీనపడ్డది, ఏంటి ఈ వైరుధ్యం ఏంటి మన దేశంలో? నరేష్ గారు, పార్లమెంట్ ఎన్నికలకి శాసనసభ ఎన్నికలకి కారణాలు వేరు, ప్రాంతాలు వేరు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ పరిపాలనా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా 2 నేను చెప్పాలి ఇక్కడ. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ప్రైసెస్. మనకి బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి విధానం ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ అనేవి ఫ్రీగా డిసైడ్ చేస్తాయి ఆయిల్ కంపెనీస్. ముడి చమురుని బట్టి దీని రేటు నిర్ణయించబడుతుంది, పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది అని. ఇప్పటి వరకు $110 ఒక బ్యారెల్కి రేటు ఉన్న ముడి చమురు అదే రేట్లో పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు. $84 పడిపోయినా అదే రేట్లో అమ్ముతున్నారు. కానీ ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ కన్జ్యూమర్కి రావట్లేదు. ఎప్పుడైతే ₹40, ₹50 నుంచి ₹110 దాకా పెట్రోల్ రేటు వెళ్ళిపోయిందో ఇది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద స్పైరలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, నిత్యావసరాలన్నీ పెరిగిపోతాయి. అందుకే ఇది మధ్యతరగతి ప్రజలకు కానివ్వండి, బిలో మిడిల్ క్లాస్ దిగువ మధ్యతరగతికి కానీ ఇది చాలా కష్టంగా ఉంది జీవనం అనేటటువంటిది, ఏ రాష్ట్రమైనా కూడా. రెండోది ఉద్యోగస్తులు. ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ ఏదైతే ఉందో గత 2-3 సంవత్సరాలుగా బడుగు జీవులనండి, వేతన జీవులనండి, మరోడనండి, ఏదన్నా ఒక ₹100 బెనిఫిట్ వస్తుందేమో, ఒక ₹1000 సేవ్ చేసుకుంటే ఒక ₹100 ట్యాక్స్ తగ్గుతుందేమో అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటారు ఆ బడ్జెట్ పెట్టేటప్పటికి. అటువంటిది ఏమీ ఇవ్వలేదు. పారిశ్రామికవేత్తలకి వాళ్ళందరికీ మాత్రం బ్రహ్మాండమైన ఇన్సెంటివ్స్ వస్తున్నాయి బడ్జెట్లో. ఈ 2 కారణాలు ముఖ్యంగా గృహిణులు, గ్యాస్ రేటు, గ్యాస్ సిలిండర్ ₹1000 దాటిపోయింది. మరి ఇది కొంత కారణం అయి ఉండొచ్చు తగ్గటానికి. ముఖ్యంగా మీరు 545 పార్లమెంటు స్థానాల్లో 543 స్థానాలకు ఎన్నికలు జరిగితే 292, 293 దగ్గర ఎన్డీఏ కూటమి వచ్చి ఆగింది. ఇప్పుడు ఇందులో 254 స్థానాలు బీజేపీకి సింగిల్ పార్టీగా వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మిగతా పార్టీల మీద డిపెండ్ అవ్వాల్సిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే, క్లెయిమ్ చేయాలంటే. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా వాళ్ళ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్కి సరిపోదు. కాబట్టి ఎన్డీఏ కూటమిగానే వెళ్ళాలి. ఈ కూటమిలో ఇప్పుడు దక్షిణాది నుంచి దాదాపుగా 41-42 స్థానాలు బీజేపీకి వచ్చాయి. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఇవన్నీ కలుపుకుంటే అక్కడ 41-42 కంటే ఎక్కువ తగ్గినాయి నార్త్లో. ముఖ్యంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ దెబ్బకొట్టింది బీజేపీని. ఉత్తరప్రదేశ్లో నేను చెప్పిన మామూలు కారణమై ఉండొచ్చు తగ్గటానికి. అలాగే రాజస్థాన్లో కూడా అనుకున్నంత రాలేదు. ఇక్కడ నార్త్లో ఈ వల్ల తగ్గిపోయినాయి బీజేపీకి. కానీ ఈ పరిస్థితిలో ఈ దక్షిణాది మీద ఉన్నటువంటి 21, 30, 42 సీట్లు డిపెండ్ అయినప్పుడు 21 సీట్లు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేతుల్లో ఉన్నప్పుడు, కాబట్టి కొంత బెనిఫిట్ అనేటటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి సాధించుకునే అవకాశం చంద్రబాబు నాయుడికి దొరికిందని నేను అనుకుంటున్నాను. గత 5 సంవత్సరాల్లో ఏదైతే ప్రజలు నష్టపోయిపోయారని అనుకుంటున్నారో, నష్టం జరిగిందని అనుకుంటున్నారో, దానికి రెట్టింపు లాభాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం ఇప్పుడు గెలిచిన కూటమి చేయాలి అని నా ఆకాంక్ష. ఇకపోతే రాష్ట్రానికి వచ్చినట్లయితే మీరు అన్నట్టుగా ఇందులో మరో ముఖ్యమైన కారణాలు 3 ఉన్నాయి మనం చూడాల్సింది. రాజధాని లేని రాష్ట్రం దశాబ్ద కాలం. 3 రాజధానుల గురించి మనం వింటూనే ఉన్నాం చాలా సంవత్సరాలుగా. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు, అయినా కానీ దీన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేశారు. హైకోర్టుని షిఫ్ట్ చేయటం కానీ, లేకపోతే అమరావతిని మార్చడం కానీ సెంట్రల్ గజెట్లో వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశం. అసెంబ్లీ అనేది ఒక తీర్మానం చేసి పంపిన తర్వాత వీళ్ళు చేయలేరు దీన్ని. అయినా కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించారనేది విశ్లేషకుడిగా నా అభిప్రాయం. మరొకటి, మెజారిటీగా హిందువులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్వహించిన తీరు భక్తులలో కొంత ఆగ్రహావేశాలని కానీ అసంతృప్తిని కానీ కలిగించిందనడంలో ఎటువంటి సందేహం లేదండి.
కాబట్టి ఇటువంటి కారణాలు ఇంకా దోహదపడ్డాయి ఇక్కడ కూడా. కాబట్టి రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా సహేతుకమైన కారణాలతోటే ఇక్కడ గెలుపు వచ్చింది, అక్కడ గెలుపులో ఉన్నటువంటి సంఖ్య తగ్గింది బీజేపీ. ఓకే, ఇంకా అదే సమయంలో సార్ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అయోధ్య రామ మందిరం నిర్మించిన హైదరాబాద్లో కూడా బీజేపీ వెనకంజలో ఉంది. మరి ఇంకా రిజల్ట్ ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామ మందిరం గురించి ఎఫెక్టే ఉండుంటే భక్తి పరంగా కానీ మందిరం పరంగా ఉత్తరప్రదేశ్లో సీట్లన్నీ వచ్చి ఉండాల్సింది. అవును. కాబట్టి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులే ముఖ్యంగా ప్లే చేశాయి, ఎలక్టరేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అని దీన్ని బట్టి మనం అనుకోవచ్చు. అవును, కరెక్ట్. మందిరం ఒక్కటే కాదు అని. అవును, రైట్. సార్ ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు తెలంగాణలో మీరు విజయాల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు, కానీ ఇది బీజేపీ నిలుపుకునే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే సంస్థాగతంగా బీజేపీ అంత బలంగా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కానీ బీజేపీ గత 20 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నా కూడా పుంజుకోలేకపోతుంది. ఉత్తర తెలంగాణలో గత ఎన్నికల్లో గెలిచారు, మళ్ళీ గెలిచారు, కానీ దక్షిణ తెలంగాణ వచ్చేసరికి మీకు చాలా హర్డల్స్ ఎదురవుతూ ఉన్నాయి. దాన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు? అంటే దానికి గల 2 కారణాలు ఉన్నాయి. ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం. అంటే దక్షిణాది రాష్ట్రాలల్లో కర్ణాటక చూసుకుంటే కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది, తమిళనాడు తమిళ్ లాంగ్వేజ్, లేదా ఇక్కడ వచ్చే వరకు తెలుగు. ఉత్తరాది ఉన్నటువంటి నాయకులు ఎవరైతే నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ ఉత్తరాది నాయకులు చెప్పే విషయాలు పూర్తిగా తెలియదు ఇక్కడ. తర్వాత నార్త్ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు, అక్కడ ఉండేటువంటి పథకాల యొక్క పేర్లు, దాని విధానం అంతా కూడా ఇక్కడ తెలుగులో విశ్లేషించే పరిస్థితి లేదు. కొంత దాని మీద మొదటి నుంచి జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వెంటనే తర్జన చేసి దాన్ని ప్రజలకు తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు చేస్తాం. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఇప్పుడు తెలంగాణలో మన దగ్గర చూస్తే దశాబ్ద కాలం పాటు సింహభాగము ప్రతి సంక్షేమంలో, ప్రతి దాంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్రం వాటా ఉంది, కానీ వాటా ఉన్న సంగతి ప్రజలకు తెలియదు, చెప్పలేకపోతున్నారు. గల కారణాలు ఏంటంటే నాయకత్వ లోపం. మా దగ్గర ఉన్నటువంటి నాయకులు దాన్ని విశ్లేషణ చెప్పలేకపోతున్నారు, ప్రభుత్వం మీద వాతావరణం తీసుకురాలేకపోతున్నారు, ఆ తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేలాది కోట్ల రూపాయలు సంక్షేమ నిధులకు ఇచ్చి డెవలప్మెంట్ల కీలక భాగమైనటువంటి భారతీయ జనతా పార్టీని మేము ఇక్కడ ప్రజలకి పూర్తి స్థాయిలో తీసుకోలేకపోతున్నాము. దాన్ని ఇప్పుడిప్పుడే దాన్ని కంక్లూడ్ చేస్తున్నాం. ముందల ఇప్పుడు మీరు అంటున్నట్టు గత 3 ఎన్నికల్లో, అంటే గతంలో 19 ఎన్నికలకు కానీ ఇప్పుడైన ఎన్నికలు కానీ మళ్ళీ వచ్చే ఎన్నికలు కానీ పర్సెంటేజ్ పెరుగుకుంటూ పోతా ఉంది. తప్పకుండా నెక్స్ట్ జరిగేటువంటి ఎలక్షన్లలో ఈడ డబల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రంలో ఉంటాం, కేంద్రంలో ఉంటాం. మళ్ళా ఇక ఒక అవకాశం ఏంటంటే కేంద్రంలో, సరే అది ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది కాదు, నేను అంటున్నట్టు మీరు ఇప్పుడు ఫైజాబాద్ అంటున్నటువంటి అయోధ్య కానీ, లేదా ఉత్తరప్రదేశ్ కానీ, లేదా కొన్ని రాష్ట్రాల్లో, ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిస్థితులు మా నాయకత్వం పూర్తిగా విశ్లేషిస్తుంది. కాబట్టి ఆడ కూడా ఇంకా బలంగా పోతాం, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పూర్తిగా బలం పోతాం. నెక్స్ట్ టైం ఊహించినటువంటి మార్పుని చూస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నరేష్ గారు, ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ గెలుపు 8 స్థానాలు, కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 0. ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పుడు కేంద్ర రాజకీయాల్లోకి నేను వెళ్తానని అన్ని పార్టీలని కేసీఆర్ గారు కలిసినప్పుడు ఆ బీఆర్ఎస్ పెట్టడమే శాసనసభ ఎన్నికల్లో ఓటమికి ఒక ప్రముఖ కారణం. కాబట్టి మీకు అది అక్కర్లేదని ప్రజలు అప్పుడే చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా లోక్సభ స్థానాల్లో ఆదరించలేదు. అలాగే మోడీ గారి గురించి ఇప్పుడు మన గాంధీ గారు చెప్పినట్టు విశ్లేషించలేదు తెలుగులో అని. విశ్లేషించకపోయినా హిందీ మనకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక్కడ. ఇందాక మీరు వారణాసిలో మొదట్లో చూసినట్లయితే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లో మోదీ ఈజ్ ట్రైలింగ్ అని ఇచ్చారు. మేము కూడా చాలా ఆందోళన చెందాం. ఎందుకంటే ఒక దేశానికి ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు చేసిన వ్యక్తి వెనకబడి ఉండడం ఏంటి, అందులో వారణాసిలో సొంత సీటు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు సహజం అన్నట్టు ఈ ఎత్తుపల్లాలు కానీ ఇటువంటి జడ్జిమెంట్స్ కానీ ప్రజల నుంచి ఇలా వస్తూనే ఉంటాయి, రిసీవ్ చేసుకోవాల్సిందే. ఇక్కడ మనం మొత్తం అబ్జర్వ్ చేస్తే రాజకీయ నాయకులు, పార్టీలు వీళ్ళన్నిటికన్నా ప్రజలు చాలా విఘ్నులని అర్థమైంది. రైట్. ఇది ఇప్పటివరకు నా విశ్లేషణ. మరిన్ని బ్రేకింగ్స్, అప్డేట్స్, విశ్లేషణ తెలుసుకునే ముందు మన ఎలక్షన్
రైట్, ఎన్నికలకు సంబంధించి ఫలితాలు విశ్లేషణ కొనసాగిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారు జాయిన్ అయ్యారు. వారితో పాటు నిమ్మగడ్డ సీత గారు టీడీపీ అధికార ప్రతినిధి, పెద్దిరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. మొదట నేను రమణ గారి దగ్గరికి వెళ్తాను, రాజకీయ విశ్లేషకులు. రమణ గారు, ఇంకొక విషయం ఏంటంటే 2014-19 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న 272 కంటే ఎక్కువ, అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా బీజేపీకి సీట్లు ఉండటం వల్ల భాగస్వామ్య పక్షాలు కొన్ని కోరికలు కోరినా కూడా, ఉదాహరణకు ప్రత్యేక హోదా ఏపీ విషయంలో కానీ లేదా బీహార్ విషయంలో కానీ పెద్దగా పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఇప్పుడు బోటాబోటీ మెజారిటీ ఉంది, బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఈ నేపథ్యంలో ఏపీకి కానీ లేకపోతే కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఏమైనా అదనంగా ఉపయోగకరంగా ఉంటుందంటారా ఈ సిచ్యువేషన్? అంటే ఇంతకుముందు మనం డిబేట్లో మాట్లాడుకున్నట్టు నరేష్ గారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చినప్పటికీ ఆ మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలకు చేరుకోలేకపోయింది. కాబట్టి దక్షిణాది నుంచి వచ్చినటువంటి స్థానాలు 40-45 స్థానాలు ఏవైతే ఉన్నాయో అందులో లైన్ షేర్ అంటే 21 స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి కూటమికి. అలాగే కర్ణాటక కానివ్వండి, మిగతా రాష్ట్రాల నుంచి ఉన్న సపోర్ట్ ఏదైతే ఉంటుందో, కూటమిలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏలో, వాళ్ళ మాటకి ఇదివరకటి కంటే ఎక్కువగా విలువ ఇవ్వాల్సిన అగత్యం, అవసరం బీజేపీకి ఉంటుంది. కాబట్టి ఇదివరకటిలాగా నిర్ద్వంద్వంగా ఇది కాదు, ఇది అవ్వదు, అది ముగిసిన అధ్యాయం అని చెప్పలేరు. ఇప్పుడు దాన్ని పరిశీలించాల్సి వస్తుంది, ఇవ్వగలిగినంత సహాయం చేయాల్సి వస్తుంది ఇప్పుడు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురంధరుడు కాబట్టి ఈ విషయంలో ఆయన ఆల్రెడీ ఆలోచన చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. మనతో పాటు విజయార్య గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. ఏంటి సార్, ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మీ పార్టీ అధికారంలో ఉంది, ఈరోజు ఒక్క స్థానం కూడా రాలేదు, పైగా 19%, 16-17% ఓటు బ్యాంకే పరిమితమైన పరిస్థితి ఏంటి? ఈ కారణాలు ఏంటి? కారణాలు ఏం లేదండి, రాజకీయ క్షేత్రంలో మార్పు అనేది తథ్యం. పర్మనెంట్ ఎవరు పర్మనెంట్ కాదు. అవును. సో 10 సంవత్సరాలు పరిపాలన కోసం ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఓట్లేసి గౌరవించి 10 సంవత్సరాలు వాళ్ళకి సేవ చేయించుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా మరి ప్రజలు ఏం ఆలోచన చేశారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో దాన్ని మేము ప్రజాభిష్టాన్ని ఖచ్చితంగా మేము శిరస వహిస్తాం. ప్రతిపక్ష పాత్ర హోదా మాకు ఇచ్చారు కాబట్టి మాకు ఏ హోదా ఇస్తే ఆ హోదాను ఖచ్చితంగా మేము శిరస వహిస్తూ ఈ వచ్చే గత పరిపాలనలో ఏవైతే తప్పిదాలు జరిగాయో పునఃసమీక్షించుకోవడం, అలాగే ఇప్పుడు ఈ పరిపాలనలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చేది ఏ ప్రభుత్వం వస్తుందో, ఏ పక్షం ప్రభుత్వం వస్తుందో కేంద్రంలో, వాళ్ళ మీద డేగ కన్ను వేసి తెలంగాణ ప్రజలకు సంబంధించినంత వరకు బడ్జెట్ విషయాలలో ఖచ్చితత్వంతో ఉంటూ మరి కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్ను రాష్ట్రానికి వచ్చే విధంగా పోరాటం చేస్తాం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ ధనాన్ని ప్రజలకే, అంటే ఎక్కడ అవినీతి జరగనివ్వకుండా, మరి కావలిస్తే ఇంకా సలహాలు ఇచ్చి కూడా, ప్రజా సంక్షేమమే మనకు ఏ ప్రభుత్వానికైనా ధ్యేయం కాబట్టి కావలిస్తే అనుభవపూర్వకంగా సలహాలు ఇచ్చుకుంటూ కూడా మరి ప్రభుత్వానికి సహకరిస్తూ, మరి ఒకవేళ ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు మీరు 5 నెలల నుండి మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళు అమలుకు సాధ్యం కానటువంటి అన్నిటినీ కూడా వాళ్ళు 420 వరకు వాళ్ళు ఏది మేనిఫెస్టోలో పెట్టిరు. అవి కనీసం 6లో 13 అంశాల మీద ఉన్నటువంటి దాన్ని కూడా సరిగ్గా వాళ్ళు ఇప్పటిదాకా చేయనందుకు గాను ప్రజలు పార్టీ వద్దకు వస్తే ప్రజల పక్షాన్ని వహించి బస్ యాత్ర తీసి ప్రజలందరినీ కూడా మరి సమాయత్తపరిచి ప్రభుత్వానికి ప్రజల పక్షాన వాదించడం జరిగింది. అందులో భాగంగా మరి కొన్నిటినైతే వాళ్ళు అమలు పరిచినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే అదేవిధంగా వచ్చే కాలంలో కూడా మేము అంటే గెలుపు వస్తే పొంగిపోవడము, ఓటమి వస్తే కురుంగిపోవడం అనే పద్ధతి ఆనాటి నుంచి ఇప్పటిదాకా లేదు. మేము కొత్తగా బీఆర్ఎస్కు కాబట్టి పోరాటం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు ఊహించినట్లు బీజేపీ కానీ లేదు వస్తే మళ్ళీ కాంగ్రెస్ కానీ కేంద్రంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఊహించుకున్న విధి విధానాలు ఏ విధంగానైనా ఉండొచ్చు కానీ ఏది నల్లేరు మీద నడకైతే కాదు పరిపాలన తెలంగాణలో. అది మాత్రం మేము
24 గంటలు కన్నేసి పెడతాం. రైట్. ఎందుకు మమ్మల్ని అన్నారు, ఏమన్నారు, దుష్పరిపాలన అన్నారు, అవినీతి పరిపాలన అన్నారు, డబ్బంతా పక్కదారి పట్టించారు, ధనదోపిడీ చేసిర్రు అన్నారు. అవన్నీ మరి నిరూపణ చేయమని చెప్పినాం, ఆధారాలతోటి నిరూపణ చేయమన్నాం. ఎందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి బడేమి చోటేమి ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ఓకే, మీరు రీసెర్చ్ చేయాలి కదా, మేము ఎక్కడెక్కడ తప్పు చేసినాము ఆ తప్పులను ప్రజలకు చెప్పాలిగా. ఉత్తైన మాటలు మాట్లాడితే కదా పెట్టమని అంటున్నాం. ఓకే, ఒకటి. కానీ మిమ్మల్ని కూడా మేము తప్పు చేయకుండా చూసే బాధ్యత కూడా మేము వహిస్తాం అంటున్నాం. అంటే వెనకకి తగ్గట్లేదు. రైట్. సో ఇప్పుడు 17 స్థానాలలో మాకు ఒక స్థానం కూడా రాలేదనేది మరి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. కాబట్టి ప్రజల ఆశీర్వాదం మంచి అయినా ఇట్లయినా అట్లయినా ఓటమైనా గెలుపైనా మేము బ్రహ్మాండంగా స్వీకరిస్తాం. కేసీఆర్ గారు మా నాయకుడు నిన్నగాక మొన్ననే దశాబ్ది ఉత్సవాలలో ఇదే ముచ్చట చెప్పారు, మనకు 0 కూడా రావచ్చు, అయినా బెదిరిపోవాల్సిన పని లేదు, ఓకే, అదిరిపోవాల్సిన పని లేదు. మనకు ఓటమి కొత్తగానా? ఒక్కడిగా బయటకు వచ్చినటువంటి నేను ఎన్నో ఆటుపోట్లకు ఎదురు చూసి మనం 10 ఏళ్ళు పరిపాలన చేసినాం. ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ప్రజల అభిష్టం అనేదే శాశ్వతం రాజకీయంలో. కాబట్టి మనకు 0 వచ్చినా మనం భయపడొద్దు, బాధపడొద్దు, ముందడుగేసి మన ప్రజా ప్రయోజనాలే, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యాంశంగా మనం పోరాటం చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము అదే చేస్తాం. రైట్, రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే అండి. సార్ వినిపిస్తున్నారు సార్? రవికిరణ్ గారు రైట్ సార్, వినిపిస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, 3వసారి బీజేపీ కేంద్రంలో అధికారంలో రాబోతోంది. ఏపీలో కూడా కూటమి అధికారంలోకి వచ్చింది. ఏంటి సార్, అంటే ఇప్పుడు కొంత మీరు ఆశించిన ఫలితాలు అయితే రాలేదు, ఆ కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? ఒకవేళ మీరు పూర్తిస్థాయిలో మ్యాజిక్ ఫిగర్ చేరుకునే నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల ఒత్తిడికి తలొగ్గే పక్షంలో గతంలో మాదిరిగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు బీజేపీకి ఉండదు కదా కేంద్రంలో అనేది ఒక ప్రశ్న. నరేష్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే కేంద్రంలో, అలాగే ఒరిస్సా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినటువంటి దేశ రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నామండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం ఏ రకమైనటువంటి జన సునామీ, ఎన్డీఏ కూటమికి జన సునామీ. అటు భారతీయ జనతా పార్టీకి 10కి 8 స్థానాలు, అలాగే జనసేనకి 100%, 21కి 21, అలాగే తెలుగుదేశం పార్టీకి 90%, 95%. సో ఏ రకంగా వైసీపీ పార్టీ కేవలం 10-11 స్థానాలకే పరిమితం అయిపోయింది. ప్రజలు సుస్పష్టమైనటువంటి మార్పులు కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, అస్తవ్యస్త పరిపాలన, అహంకారపూరిత పరిపాలనకి చరమగీతం పాడే విధంగా ఒక నూతన పరిపాలన కావాలి. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో వారి ముఖ్యమంత్రిగా వారి అనుభవాన్ని తీసుకుంటూ ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ప్రజలు పట్టం కట్టారు. అలాగే కేవలం సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమ పథకాలు బటన్ నొక్కుతున్నాను, 2.7 లక్షల కోట్లు నేను ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి నాకు దేంతో పని లేదు, వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు, నాకు దేంతోనూ పని లేదు అని చెప్పేసి కూర్చొని అటు ఉద్యోగస్తులకి టైంకి జీతాలు ఇవ్వలేదు, లేకపోతే అభివృద్ధి ఏం చేయలేదు, కనీసం రోడ్లు కూడా చేయలేదు, పైపెచ్చు ట్యాక్సులు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, కరెంట్ ఛార్జీ, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, మొత్తం ముబ్బడిగా లిక్కర్ మీద ఆయనకి ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసి జనాల్ని బాధేశారు. సో డబ్బులు ఇచ్చినయే గుర్తుపెట్టుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. డబ్బులు ఇచ్చినయే కాదండి, డబ్బులు ఏదైతే 10 రూపాయలు ఇచ్చారో 100 రూపాయలు లాగేశారు పేదల నుంచి, అదంతా గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు పక్కన పెట్టడం జరిగింది. సో ఇదొక అహంకారపూరిత పరిపాలనకి, ఎందుకంటే ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు వైసీపీకో 50-60 వచ్చింది అనుకుంటే పోనీ అటు ఇటు అనుకోవచ్చు. మొత్తం ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎన్డీఏ కూటమికి ఇచ్చారే అంటే ప్రజలు ఎంత ఇదిగా విసిగెత్తిపోయారు, ఎంత ఇదిగా వీరిని చేతికరించుకున్నారు, పక్కన పెట్టారన్నది చూడండి. ఎందుకంటే 151 నుంచి అమాంతం 10-11 పడిపోవటం. ఎక్కడ 151, ఎక్కడ 10? దక్కకి నాగలో కనుకున్నంత తేడా. గతంలో 22 ఎంపీ స్థానాలు వచ్చాయి. 22 ఎంపీ స్థానాలు ఉన్న వాళ్ళు ఈ రోజు 4 స్థానాలు పడిపోయారు. సో ఎక్కడ కనుచూపు మేరలో లేరు కాబట్టి చెప్తున్నాం. అంటే ఒక నాయకుడు అన్నవాడు కేవలం ఒక ప్యాలెస్ కే పరిమితం అయిపోయి నేనేదో పెద్ద నియంత్రణలాగా వ్యవహరిస్తాను, అన్ని వ్యవస్థల్ని నేను చేస్తాను, అస్తవ్యస్త పరిపాలన చేసి అభివృద్ధి ఏం పట్టినట్టుగా ఎదురుదాడి చేస్తాను, ఎస్సీలు బీసీలు అందరి మీద దాడులు చేస్తానంటే ప్రజలు ఒప్పుకోరండి. వాళ్ళ బళ్ళు అవుతాయి, ఓళ్ళు అవుతాయి, ఓకే.
అలాగే కేంద్రంలో చూస్తే కేంద్రంలో స్పష్టంగా ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు. సరే 295 అలా ఎన్డీఏ ప్రభుత్వానికి మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్రని తిరగరాసే విధంగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది 60-70 సంవత్సరాల స్వంత భారతదేశ రికార్డుని తిరగరాయనున్నారు. అయితే హ్యావింగ్ బిన్ సెట్ అది మీరన్నట్లుగా 2014, 2019లో వచ్చినటువంటి మెజారిటీ అయితే ఈరోజు అయితే రాలేదు. భారతీయ జనతా పార్టీ మేము ఒంటరిగా 370 స్థానాలు వస్తాయనుకున్నాం, ఎన్డీఏ 400 స్థానాలు వస్తాయనుకున్నాం. బట్ ఈ సదర్న్ స్టేట్స్ దక్షిణాది అయితే పెద్ద ఎత్తున పట్టం కట్టారు. ఒరిస్సా రాష్ట్రంలో అయితే 19 లోక్సభ స్థానాలు ఇచ్చారు, అలాగే ఆంధ్రప్రదేశ్ లోని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ చేశారు, 4 నుంచి 8కి పెంచారు. అలాగే కేరళలో కూడా మేము అకౌంట్ ఓపెన్ చేసాం. అలాగే తమిళనాడులో కూడా ఎన్డీఏకి ఒక స్థానం రావడం జరిగింది. అలాగే కర్ణాటకలో కూడా 17-18 స్థానాలు, ఓవరాల్ గా ఒక 60 స్థానాల వరకు ఎన్డీఏ కూటమికి 60 స్థానాల వరకు మాకు రావడం జరిగింది. సో పెద్ద ఎత్తున ఇదివరకు భారతీయ జనతా పార్టీ కేవలం 29 స్థానాలు మాత్రం 2019 ఎన్నికల్లో ఉండేది. అలాంటిది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సొంతంగా టాలీ ఒక 50 వరకు, ఎందుకంటే 19 50 వరకు వెళ్ళింది, ఎన్డీఏ కూటమి ఒక 70 వరకు వెళ్తుంది. సో పెద్ద ఎత్తున ఇచ్చారు. కాకపోతే నార్త్ లో హిందీ హార్ట్ ల్యాండ్ లో అనూహ్యంగా కొంత మాకు ఎదురుగారి తగిలిన మాట వాస్తవం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో చూస్తుంటే అనూహ్యంగా ఒక 30 సీట్ల వరకు కోల్పోయాం. గతంలో మాకు 62 వరకు వస్తే ఈసారి అది 38-40 వరకు వెళ్తుంది. సో అక్కడ మేము ఒక 25 సీట్ల దాకా కోల్పోయాం. అలాగే మహారాష్ట్రలో కూడా వెనకబడ్డాం, పశ్చిమ బెంగాల్లో కూడా సీట్లు తగ్గాయి, హర్యానాలో కూడా తగ్గాయి, రాజస్థాన్ లో తగ్గాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే క్లీన్ స్వీప్ చేసాం, గుజరాత్ క్లీన్ స్వీప్ చేసాం, మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్ చేసాం, ఢిల్లీ క్లీన్ స్వీప్ చేసాం, ఉత్తరాఖండ్ చేసాం. సో కొన్ని రాష్ట్రాలు క్లీన్ స్వీప్ చేసాం. బట్ ఈ 4-5 అతి కీలకమైనది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 25 సీట్ల వరకు కోల్పోవటం మాత్రం చాలా ఆశ్చర్యకరం గురి చేస్తుంది. అక్కడ ఏం జరిగింది, ఎక్కడ పొరపాట్లు జరిగాయని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా అయితే 240 స్థానాలు అటు ఇటుగా వస్తున్నాయి, మారుతున్నాయి. కొంచెం 245 చూపిస్తారు, 240. సో 240 అనుకున్నా కాంగ్రెస్ కి ఒక 99 స్థానాలు 100 రీచ్ అవ్వలేదు, ఇంకా 99 చూపిస్తుంది. సో భారతీయ జనతా పార్టీ దేశంలో బిగ్గెస్ట్ లార్జెస్ట్ పార్టీగా అయితే అవతరించింది. అదే కాదు మీరన్నట్లుగా 272 ఫిగర్ అయితే ఒంటరిగా అయితే భారతీయ జనతా పార్టీ దాటలేదు. సో కూటమిగానే ముందుకు వెళ్తే, సో ఎన్డీఏ పక్షంగానే మేము ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి ఎన్డీఏకి మ్యాండేట్ ఇచ్చారు. సో 2014-19లో మాకు ఒంటరిగానే 272 దాటాం కాబట్టి మీరన్నట్టు మాకు కొంచెం వెసులుబాటు ఎక్కువ. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఎజెండా అయినటువంటి ఆర్టికల్ 335 రద్దు చేసినా, లేకపోతే వివిధ కార్యక్రమాలు చేయగలిగినా, లేకపోతే ట్రిపుల్ తలాక్ లాంటివి చేయగలిగినా మాకు సొంత మెజార్టీ ఉంది కాబట్టి చేయగలిగాం. ఈ రోజు కూటమి మాకు సొంతంగా మెజార్టీ లేదు కాబట్టి మీరన్నట్టు కొన్ని నిర్ణయాల్లో ఇబ్బందులు వస్తే రావచ్చు, చూద్దాం. బట్ కీడించి మేలుద్దాం. అది మేమైతే ఆకాంక్షిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే 10 సంవత్సరాలుగా దేశాన్ని అద్భుతంగా పరిపాలించి ఒక ఆర్థిక శక్తిగా, అలాగే ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క గౌరవాన్ని విడిపించారు. అలాగే బోర్డర్ లో కూడా సమాధానం చెప్పారు భారతదేశంలో. అటువంటిది కంటిన్యూ జరుగుతుంది. సో ఇంకా మంచి మెరుగైనటువంటి ఆర్థిక శక్తిగా ముందుకు వెళ్లే విధంగానే అందరూ దోహదపడతారని చెప్పేసి నేనైతే విశ్వసిస్తున్నా. ఆ రకంగానే ముందుకు వెళ్తాను. రైట్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ బైకాని గారు జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ నమస్తే. రైట్. ఏంటి ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మీకు అధికారంలోకి వచ్చేస్తాం, 300 సీట్లు దాటేస్తామని చెప్పి కాంగ్రెస్ కానీ కూటమి కానీ చెప్పింది. తీరా చూస్తే ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది. ఇండియా కూటమి 230-240 సీట్లకే పరిమితం అయిపోయింది. మరీ ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బీజేపీ 8 సీట్లను సాధించుకోగలిగింది. ఏంటి, ఎక్కడ లోపం జరిగింది, ఏం జరిగింది? యాక్చువల్గా తెలంగాణలో మేము 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేశాము. ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. సో కొంచెం మేము అనుకున్నటువంటి కొన్ని ఇవాళ రైతు భరోసా లాంటిది ఇచ్చేసాం. అయితే రుణమాఫీ అనేది జరగలేదు. అదే అయితే ఇవాళ తెలంగాణలో మేజర్గా ఈ ఎలక్షన్ కనుక మనం గమనిస్తే ఇవాళ గతంలో 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ ఇవాళ కనీసం వాళ్ళకి డిపాజిట్లు ఎన్ని వస్తాయా అని చూసుకునే సిచ్యువేషన్కి వచ్చిందంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కుట్రని మేము పసిగట్టలేకపోయినాం. అంటే బీఆర్ఎస్ తన పార్టీని కేసీఆర్ 10 ఏళ్ల పాలనని పనంగా పెట్టి తన కూతురు కవితని జైలు నుంచి విడిపించుకోవడం కోసం
ఓల్ బీఆర్ఎస్ పార్టీని ఇవాళ బీజేపీకి తాకట్టు పెట్టింది. ఈ కుట్రను మేము పసిగట్టకపోవడం వల్ల ఇవాళ కేసీఆర్ చేసింది ఏంటండి, కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు రావద్దు, దానికి ఏదైనా చేయాలనుకొని ఇవాళ కొంచెం బీజేపీకి టీఆర్ఎస్ గుంపు గుత్తగా ఓట్లు ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇవాళ కొన్ని బీజేపీ సీట్లు పెరిగినాయి. కానీ మెజార్టీ సీట్లు ఇవాళ గతంలో మాకు 2019లో ఎన్ని సీట్లు ఉండండి, ఇవాళ మాకు ఎన్ని వచ్చినాయి. అయితే మీరన్నట్టు ఇంకా కొన్ని మేము ఎక్కువగా వస్తాయని ఆశించినాం. అయితే బీజేపీ బీఆర్ఎస్ లోపకారి ఒప్పందం వల్ల ఇవాళ బీజేపీకి ఓట్లు పెరిగినాయి. కానీ తెలంగాణ ప్రజలు ఇవాళ సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇక మీరన్నట్టు ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ఇవాళ 10 ఏళ్ళలో నరేంద్ర మోడీ దేశంలో ఏం చేసింది అనేది ఇక దేశ ప్రజలందరూ కూడా ఇవాళ గమనించిరు. ఇవాళ 400 బార్ అంటే 400 సీట్లు వస్తున్నాయి. మరి ఎక్కడ వచ్చినాయి 400 సీట్లు? ఇవాళ నైతికంగా మోడీ ఓడిపోయిండు. ఇవాళ ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం విజయం సాధించింది, ప్రజాస్వామ్యం ఇవాళ విజయం సాధించింది. ఇవాళ నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద రాజకీయాలు ఈ దేశానికి సూటు కావని ఇవాళ దేశ ప్రజలందరూ స్పష్టంగా తీర్పు చెప్పారు. ఇవాళ మనం ప్రత్యేకించి అర్థం చేసుకోవాలి. ఇవాళ యూపీ లాంటి ఏ రాముడైతే రాజకీయాలకు దూరంగా ఉండాలనో, ఒక దేవుణ్ణి దేవుడుగా చూడాలనో, ఇవాళ అదే రాముడు రాష్ట్రంలో ఇవాళ బీజేపీ ఒడగొట్టిర్రు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. మతోన్మాద రాజకీయాలు ఎక్కువ రోజులు నడవయి. ఇవాళ ప్రత్యేకించి ఏదైతే వారణాసి ఉందో అక్కడనే అయోధ్యలోనే ఇవాళ అయోధ్యలో బీజేపీ క్యాండిడేట్ ఫైజాబాద్ లో ఓడిపోయినటువంటి చరిత్ర ఇక్కడ అది కాంగ్రెస్ అలయన్స్ సమాజ్వాదీ పార్టీ గెలిచింది కూడా మర్చిపోరాదు. అంటే ఇవాళ దేశ ప్రజలు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఇవాళ అభివృద్ధి గురించి, నిరుద్యోగం గురించి, ఇవాళ దేశంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, దళితులు, మహిళలు, గిరిజనుల మీద జరుగుతున్న అన్యాయాల గురించి ఇవాళ ఎక్కడైనా నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఎంత సిగ్గుచేటండి. మీరు జర్నలిస్ట్గా చాలా సంవత్సరాల నుంచి ఒక దేశ ప్రధాని స్థాయి నుండి ఆ విధంగా మాట్లాడేది, మహిళల పుస్తకాలు తాడు దింపేస్తాం, ఈ దేశ సంపద అంతా ఒక వర్గాన్ని పంచేస్తాం అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. అందుకే ఈ దిగజారుడు రాజకీయాలకు, విషపూరిత రాజకీయాలకు ఇవాళ దేశ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పిర్రు. ఇవాళ వాళ్ళే చెప్పారు కదా, మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని. ఇవాళ అందుకే దేశ ప్రజలు మిమ్మల్నే మార్చేస్తారు. ఇవాళ మీరు వెయిట్ చేయండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే బీజేపీ గెలిస్తే ఇవాళ వాళ్ళకి అలయన్స్ లో ఉన్న శివసేనని చీల్చేసి షిండే వర్గాన్ని ఏ విధంగా చేసిరో ఇవాళ బీజేపీలో అలయన్స్ అందరు కూడా అదే ఉంది. ఇవాళ రేపు చంద్రబాబు నాయుడు, అందుకే మీ టీవీ ఛానల్ ద్వారా ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ కానీ, మరే విధంగా చిరాగ్ పాస్వాన్కి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా మీరు ఇవాళ ఎన్డీఏ నమ్మి మీరు అలా పోతే రేపు మిమ్మల్ని కూడా చంద్రబాబుని చీల్చి మరొక చంద్రబాబుని కుట్ర చేస్తారు, ఇంకొక చంద్రబాబుని ఎగదోస్తారు. అందుకే మీరు జాగ్రత్త. దేశ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇవాళ కాంగ్రెస్ కు మీ కానీ కాదు, దేశ ప్రజలు నరేంద్ర మోడీ వద్దని తీర్పిచ్చారు, చాలా స్పష్టమైన తీర్పిచ్చారు. ఇవాళ నైతికంగా మోడీ ఓడిపోయిండు. మరి ఓడిపోయిన వ్యక్తులకు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీ పార్టీ కూడా, ఎందుకంటే బీజేపీ అనేది ఏంది, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 రీజనల్ పార్టీ, 1 లాంగ్వేజ్. ఇవాళ ఈ దేశంలో మూల అస్తిత్వం ఏంటండి, భిన్నత్వం, లేకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని లేకుండా చేయాలనుకున్న పార్టీ బీజేపీ. అందుకే బీజేపీ పార్టీకి ఇవాళ స్పష్టమైన బుద్ధి చెప్పారు. చంద్రబాబు నాయుడుకు మరొకసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ పార్టీని కూడా, ఎందుకంటే షిండేలు దగ్గరనే ఎవరు, మహారాష్ట్రలో ఏ విధంగా ఇవాళ మహారాష్ట్ర ఎలక్షన్ కూడా మనకు ఒక చాలా ప్రత్యేకమైన ఉదాహరణ. ఇలా ఒరిజినల్ శివసేన మెజార్టీ సీట్లు సాధించింది. అదేవిధంగా ఒరిజినల్ ఎన్సీపీ శరద్ పవార్ నేతృత్వంలో మెజార్టీ సీట్లు సాధించింది. ఇవన్నీ కూడా మనకు దేనికి ఇండికేషన్ అండి? ఇవన్నీ కూడా బీజేపీ మతతత్వం, విద్వేష, విషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు వచ్చింది. అందుకే మీరు వెయిట్ చేయండి. డెఫినెట్ కూడా ఇవాళ మాకు ఆ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. దేశ ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ విభజన రాజకీయాల వ్యతిరేకంగా ఇండియా అలయన్స్ కాంగ్రెస్ నేతృత్వంలో కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతుందనే సంపూర్ణ విశ్వాసం, నమ్మకం మాకుంది. రైట్. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ కొనసాగిద్దాం. మనతో పాటు నిమ్మగడ్డ సీత గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. వారితో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరామ్ గారు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు మన ఈ ఎలక్షన్ అనాలిసిస్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్షన్ అప్డేట్స్ కానీ, విశ్లేషణ కానీ కొనసాగిద్దాం. పత్రికల్లో వార్తలుంటాయి సరే, వాటితో ప్రజలకు ఉపయోగమేనా? అదిరిపోయే హెడ్లైన్స్ వెనుక అసలు వాస్తవాలేంటి? క్షేత్రస్థాయి పరిస్థితులేంటి? ప్రజలకు చేరుతున్న సమాచారమేంటి? హాట్
హాట్ న్యూస్ పై యూస్ఫుల్ అనాలిసిస్. న్యూస్ కేఫ్ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మీ స్వతంత్ర టీవీలో. పత్రికల్లో వార్తలుంటాయి సరే, వాటితో ప్రజలకు ఉపయోగమేనా? అదిరిపోయే హెడ్లైన్స్ వెనుక అసలు వాస్తవాలేంటి? క్షేత్రస్థాయి పరిస్థితులేంటి? ప్రజలకు చేరుతున్న సమాచారమేంటి? హాట్ న్యూస్ పై యూస్ఫుల్ అనాలిసిస్. న్యూస్ కేఫ్ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మీ స్వతంత్ర టీవీలో. Swatantra News Channel presents రైట్. దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ కౌంటింగ్ ముగింపు దశకు వచ్చాయి. ఎన్డీఏ కూటమి అధికారం ఫామ్ చేసే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకున్నా కూటమి భాగస్వామ్య పక్షాలతో చూస్తే 290 సీట్లు ఎన్డీఏ దాటిపోతున్న నేపథ్యంలో మరోసారి మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా జాతీయ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిమ్మగడ్డ సీత గారు ఉన్నారు. సీత గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. కనీవిని ఎరగని విజయాన్ని మీరు గెలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, అయితే ఇప్పుడు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారితో ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పెద్దలు కొంతమంది సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా ఒక వార్త అయితే బయటకు వస్తుంది. ఏంటి, ఎట్లా చూస్తుంది టీడీపీ విజయాన్ని? ఏ అంశాలు మీకు దోహదం చేశాయి? అంటే డెఫినెట్ గా ఇది కని విని ఎరుగని రీతిలో అఖండ విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమికి ఇచ్చారండి. ఇది నిజంగా మేము అధికారం వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అని ఫస్ట్ నుంచి అనుకుంటున్నాము. బట్ ఈ రేంజ్ లో విక్టరీ అనేది ఐ థింక్ నో బడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అండి. డెఫినెట్ గా మేము ఫామ్ చేస్తామని కాన్ఫిడెన్స్ అయితే ఫస్ట్ నుంచి ఉంది. అయితే దీనికి ప్రధానంగా దారితీసిన పరిస్థితుల్ని మనం క్లుప్తంగా చెప్పుకోవాలనుకుంటే యాజ్ యూజువల్ చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ లీడర్షిప్ స్కిల్స్, ఆయన వస్తే ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయడము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, మహిళలకి రక్షణ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ టోటల్లీ కంట్రోల్లో ఉంటుంది, అపోజిషన్ పార్టీస్ కి హెరాస్మెంట్, సచ్ కైండ్ ఆఫ్ రివెంజ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఒక గుడ్ విల్, ఒక గుడ్ ట్రాక్ హిస్టరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున ఉంటే, రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గత 5 సంవత్సరాల నుంచి చూస్తే మీరందరికీ తెలిసిన విషయాలే. ముఖ్యంగా ఆయన పాలన ప్రజావేదికని కూల్చడంతో ప్రారంభమైంది. ఆయన ఒక మెసేజ్ ని డైరెక్ట్ గా ప్రజావేదికని కూల్చడం ద్వారా మెసేజ్ ని పంపించారు. అంటే నా పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా రివెంజ్ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్.
ఎందుకంటే ఆయన యంగ్ ఏజ్ లో సీఎం అయ్యారు. పాదయాత్రలో ఆయన చాలా ప్రామిసులు చేశారు. పోలవరాన్ని కంప్లీట్ చేస్తానన్నారు, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారు. సో అనేకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని అనౌన్స్ చేశారు. అయితే స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కి తెస్తాను, మరి నాకు నేను మాట తప్పను, మండవ తిప్పను, నాకు ఎంపీ సీట్లు మొత్తం ఇవ్వండి, అసెంబ్లీ ఇవ్వండి, నా ఎందుకు రాదో స్పెషల్ స్టేటస్ చూస్తానని ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. గెలిచిన తర్వాత వాటి బూసు ఎత్తారా? మీరు ఎప్పుడైనా విన్నారా స్పెషల్ స్టేటస్ గురించి? ఎలక్షన్ లో విన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి పోలవరం గురించి ఏమన్నా ఇనిషియేటివ్ తీసుకున్నారా? మోర్ ఓవర్ వెల్ఫేర్ స్కీమ్స్, ఓకే, వెల్ఫేర్ స్కీమ్స్ డోర్ స్టెప్ కి వెళ్ళి యాక్సెప్టెడ్. మీరు ఏం చేశారు? అప్పులు చేసి తీసుకొచ్చారు. అంటే ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. మీరు రెవెన్యూ జనరేట్ చేసి మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే ఎవ్రీబడి యాక్సెప్ట్ చేస్తారు. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారంటే భావితరాల భవిష్యత్తుని మీరు ఏ విధంగా అణగదొక్కేస్తారు, ఏ విధంగా అధపాతాళానికి తొక్కేస్తారు? మాటలాండి 14 లక్షల కోట్లు, ఆఫ్ కోర్స్ 2.5 lakh crore టీడీపీ హయాంలో జరిగింది. మీ రిమైనింగ్ 12.5 lakh crores ఏం చేశారు? ఎటెళ్ళిని? ఎవరైనా అప్పులు చేస్తే ప్రజలు ఇవన్నీ చూశారు. ఎందుకు మాకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిందని చెప్తున్నా నేను. మీరు అప్పులు చేస్తే, ఎవరైనా మనం అప్పులు చేస్తే ఖర్చులు పెడతామా అండి? అసెట్ కొంటాం, లేదంటే రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా మనం ఇన్వెస్ట్ చేస్తాం. అది కదా లోన్లు చేసినప్పుడు కామన్ సెన్స్ అండి ఇది. మీరు లోన్లు తీసుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ఇన్వెస్ట్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి. మీరు మొత్తం రోడ్లు, భవనాలు, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ ఓకే, ఎయిర్పోర్ట్ సెంట్రల్ ఆధీనంలో ఉన్నా కూడా ఇఫ్ యూ షేర్ సంథింగ్ సెంట్రల్ విల్ షేర్ సంథింగ్. ఈ విధంగా ఆలోచన శక్తి కలిగి ఉండాలి. ఇటువంటి ఆలోచన విధానం ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అండి? అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు. ఇస్ ఇట్ సస్టైనబుల్ ఇన్ ద ఫ్యూచర్? ప్రజలకు ఇవన్నీ తెలియవు అనుకుంటున్నారా? పోనీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ అమాయకులు, పెద్ద ఎడ్యుకేటర్స్ కాదనుకున్నా వాళ్ళ పిల్లలకి ఇవన్నీ తెలుసు. మీరు చూడండి, ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఏది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైతే స్ట్రాంగ్ హోల్డ్ ఓట్ బ్యాంకింగ్ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారో వాళ్ళు కూడా ఈ రోజు కూటమికి వెయ్యబట్టే ఇంత అత్యధిక మెజారిటీ వచ్చింది. కాదంటారా మీరు? అందరూ వేయబట్టే సైలెంట్ ఓట్లు. ఓన్లీ తెలుగుదేశం, బీజేపీ వీళ్ళు మాత్రమే వేస్తే కాదండి, వైఎస్ఆర్సీపీ ఓటు కూడా మొత్తం కూటమికి ట్రాన్స్ఫర్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఆయన ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవాలి. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఓడిపోవడం వేరండి, అవమానకరమైన రీతిలో ఓడిపోయారు. ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఆయన్ని తిరస్కరించారు, అరాచక పాలనను తిరస్కరించారు, దుష్ట పరిపాలన, ప్రతిపక్షాల యొక్క కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టి ఇరికించి చేశారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని ఎంత అవమానించారండి, బాబు గారిని ఎంత హేళన చేశారండి, ఎంత హ్యూమిలియేట్ చేశారండి. వాళ్ళు మాట్లాడిన మాటలు, ఎవరు ఆ నాని, ఆ గుడివాడ నాని, ఆ కొడాల నాని, ఒకడు రోజా, వీళ్ళందరూ పిచ్చి వాగుడు, పనికిరాని వాగుడు, సభ్య సమాజం తలదించుకునే వాగుడు వాగారు. ఎంత అసలు అంత పెద్ద మనిషిని అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, అన్ని సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, అభివృద్ధిని ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి, యూత్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వ్యక్తి, డ్వాక్రా మహిళల ద్వారా మహిళలకి స్వావలంబన కల్పించిన వ్యక్తి, ఇంత ట్రాక్ హిస్టరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎంత అవమానించారండి, ఎంత హేళన చేశారండి. ఇదా పరిపాలన? ఇదా మీరు చేయాల్సింది? అడ్మినిస్ట్రేషన్ చేయాలి, మీరు పరిపాలించాల్సింది ప్రజల్ని, మీరు ప్రజలకు ఒక భరోసా. ఇవన్నీ ఫెయిల్ అయ్యారు కాబట్టే ఈ రోజున ఇంత అద్భుతమైన విజయాన్ని రాష్ట్ర ప్రజలు మూకుమ్మడిగా కూటమికి ఇచ్చారు. ఇది ఒకటైతే మీరు ఇందాక మీరు అడిగారు ఎందుకు ఇంత అద్భుతమైన ఇంత అత్యధిక మెజారిటీ వచ్చిందని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, అఫ్ కోర్స్ టాప్ లీడర్షిప్ ఆఫ్ బీజేపీ ఒక సమన్వయ కృషితో స్ట్రాటజిక్ గా పైన ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసి ఆ స్ట్రాటజిక్ గా వేసి దాన్ని కింద కేడర్ వరకు ఎక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కేడర్ లో లేకుండా, ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అండి, ఇట్స్ వెరీ టఫ్ టాస్క్.
సో కింద కేడర్ లో కూడా ఎక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా కలిసి కట్టుగా సమన్వయంగా 3 పార్టీల కార్యకర్తలు కూడా పనిచేయడం వలన ఇది అద్భుతమైన విజయం వచ్చింది. ఓటు ఎక్కడా చీలలేదు. దీనికి ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉందండి, ప్లానింగ్ ఉంది, ఎవ్రీథింగ్ సిస్టమాటిక్ ప్లానింగ్ ఉంది, ఇంప్లిమెంటేషన్ అదే విధంగా ఉంది. వెరసి ఈ రోజున మాకు అద్భుతమైన విజయాన్ని ప్రజలు మాకు అందించారు. ఇట్స్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఓకే, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తాటికేల జయరాం గారు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు మన ఈ ఎన్నికల విశ్లేషణ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఈ అంశాన్ని తిరిగి మనం చర్చిద్దాం. దుమ్మురేపే కహానీలు, ధూమ్ ధామ్ ముచ్చట్లు, ఇచ్చంత్రాల కథలు, ఇరగదీసే రికార్డులు, దునియాభర్ విశేషాలతో దిల్ ఖుష్ చేసే వార్తలు. సిటీ మార్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8:30 ప్రతిరోజు ఒక బర్నింగ్ టాపిక్. రాజకీయ సామాజిక అంశాలపై టార్చ్ లైట్. సమస్య పూర్వాపరాలపై లోతైన విశ్లేషణ. ఉన్నది ఉన్నట్లు విశ్లేషించే సరైన వేదిక. స్వతంత్ర ఫోకస్ ప్రతిరోజు రాత్రి 9:30 రైట్, వెల్కమ్ బ్యాక్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తాటికేల జయరాం గారు ఉన్నారు. సార్ జయరాం గారు నమస్తే అండి. జయరాం గారు మ్యూట్లో ఉన్నారు సార్. జయరాం గారు చెప్పండి నరేష్. రైట్ సార్, ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం. ఈ ఎన్నికలు చాలా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి కూడా క్లియర్ మెజారిటీ రాదు అని చెప్పి మీరు పదే పదే మొదటి నుంచి కూడా చెప్తున్నారు. దాదాపుగా ఫలితాలు అదే రకంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫలితాలను చూసిన తర్వాత ఏం విశ్లేషిస్తారు సార్? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారాలండి.
ఐ విష్ టు కంగ్రాచులేషన్స్. ఒకవైపు వచ్చేసి ఏపీ లోపల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి. సో ఓవరాల్గా బీజేపీ కూటమి, సేమ్ టైం వచ్చేసి సెంట్రల్లో ఎన్డీఏ కూటమి. అంటే ఇక్కడ మనం రెండు విషయాలను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నది వచ్చేసి 370, మిగతా వాళ్ళను ఎన్డీఏ కూటమితో కలుపుకుంటే 400 ప్లస్ ఆర్ సంథింగ్. దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని ఆ విధానమైన ప్రయాణం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టేసుకొని కర్ణాటకలో ఒక మంత్రి, ఒక ఎంపీ, మరికొంతమంది వ్యక్తులు కూడా బీజేపీలో నుంచి అనుచిత వ్యాఖ్యలు కూడా చేసుకుంటూ వచ్చారు. అంటే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. ఆ వ్యాఖ్యలు అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఒకవైపు మన దగ్గర ఏంటంటే అందరూ తెలుసు 80% వ్యక్తులు రెక్కాడితే తప్ప డొక్కాడని వ్యక్తులు. అట్లాంటిది ఇప్పటి వరకు కూడా డిపెండెన్సీ ఇంకా ప్రభుత్వం పైన ఉన్న వ్యక్తులు. బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చేసి 10 సంవత్సరాల వరకే రిజర్వేషన్ ని కేటాయింపులు చేస్తే ఆ 10 సంవత్సరాల లోపల ఫైనాన్షియల్ ఈక్వాలిటీని కోరుకున్నారు. కానీ 75 సంవత్సరాలు దాటినా కూడా ఫైనాన్షియల్ ఈక్వాలిటీ రాకపోను, సామాజిక ఈక్వాలిటీని కూడా లాస్ట్కు దేవుడి దగ్గరికి పోయే ఆ ఈక్వల్ రైట్ని కూడా ఇవ్వలేకపోయింది సమాజం. సో ఆ సమాజాన్ని ఒక్కసారి బీజేపీ నాయకుల మాటలు డెఫినెట్గా బాధ కలిగిస్తుంటాయి. దాంట్లో ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు. వీళ్ళు చెప్పే రిజర్వేషన్ల మీద ఎత్తేస్తాను అనేది ఆర్థికంగా వెనుకబడి ఉన్న అగ్ర కులాలలో ఉన్న నిరుపేదలకు కూడా కావచ్చు. డెఫినెట్గా కొంత మనస్తాపం అయితే కలిగిస్తుంటుంది. ఇది ముస్లింను మరీ టార్గెట్ చేసి మీ రిజర్వేషన్లు మొత్తానికే తీసిపడేస్తామని బహిరంగమైన స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా సరైనది. ఎందుకంటే భారతదేశం లోపల ముస్లిం పర్సంటేజ్ 22, భారతదేశ జనాభా పర్సంటేజ్ లోపల 22 ముస్లిం పర్సంటేజ్ ఉంటే మీ పార్టీలో ఎవరుంటారో పక్కన పెట్టేస్తే పార్లమెంటు, ఓవరాల్ పార్లమెంట్ లోపల ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు అంటే మనం ఏమైనా చెప్పగలుగుతామా? ఎంతమంది బుద్ధులు, జైనులు, క్రిస్టియన్స్ ఉన్నారంటే ఏమైనా చెప్పగలుగుతామా? సరే, కులాలు, మతాలు అనేటివి సర్వసాధారణము, అవి ఉంటాయి. కానీ వాళ్ళని అవమానించే విధంగా మాటలు అనేది ఉండకూడదు. ఇది ఎవరమైనా యాక్సెప్ట్ చేయము, ఎవరు కూడా దాన్ని హర్షించరు. ఆ విధానమైన దాన్ని డెఫినెట్ గా ప్రజలు భయపడి ఉంటారు. ఆ భయపడిన దానికి ఈ రకమైన తీర్పునిస్తారు. మరొక వైపు వచ్చేసి కాంగ్రెస్ లోపల స్మృతి ఇరానీ, మరి ముఖ్యంగా నేను చాలా ఆమెను ఏం తీసుకుంటానంటే, స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని పప్పు, శాతగానోడు, డిపెండెంట్ ఉంటాడు, అనేక రకమైన హ్యూమిలేట్ చేసేసి నేను ఇక్కడి నుంచి ఎలగొట్టేశాను, ఈ కాన్ఫరెన్స్ లో కనిపించడు, పారిపోయాడు అనే ఇది హ్యూమిలేషన్ చేయడం స్మృతి ఇరానీ. ఈ రోజు అదే హ్యూమిలేషన్ అనేది ప్రజలు చేశారు. ఆమె ఒక వ్యక్తి ఓవరాల్ గా చేసే హ్యూమిలేషన్ ఈ రోజు ఓటుతోని రాజ్యాంగబద్ధంగా ఆమెనే తప్పించేశారు. ఇది ప్రజలకు ఉండే పవర్. అంటే ఈ రోజు అదే రాహుల్ గాంధీ కనుక భారత్ జోడో యాత్ర తీసుకోకపోతే, నడవకపోతే, అన్ని వేల కిలోమీటర్లు ప్రజాదరణతో నడవకపోతే, ఆయన వెనకాల సముద్రం లాంటి ప్రజలు తన వెనకాలను మనం చాలా కళ్ళ ముందు చూసాం. సో దాన్ని ఓటు రూపంలో ఈరోజు చూసాం. సరే, గెలుపు ఓటములనే సహజం. ఈరోజు ఆ మెజార్టీ రావచ్చు, రాకపోవచ్చు, ఎన్డీఏ కాబట్టి అధికారం వాళ్ళ చేతికి వస్తుంది. డెఫినెట్ గా వాళ్ళ అధికార పార్టీనే, అందులో ఎలాంటి కన్ఫ్యూజ్ లేదు. కానీ ఒక మనిషిని రెచ్చగొడితే ఆ ప్రభంజనం ఎంత ఉంటుందన్న విషయాన్ని ఈరోజు కళ్ళ ముందుకు కనిపించేలాగా చూపించిండు రాహుల్. సో ప్రజలు ఆ వెనకాల ప్రజలు మేమున్నామని చెప్పారు. ఈ రోజు ఎక్కడైనా ఒక సాలిడ్ ఓటు ఉంటుందండి, ఏ పార్టీకి అయినా ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది బీజేపీకి కానీ, లేకపోతే బీజేపీకి వచ్చి సాలిడ్ ఓటు ఏంది, మతపరమైన అంశాల మీద సాలిడ్ ఓటు ఉంటుంది. కాంగ్రెస్ కి వచ్చేసేమో ఎస్సీ ఎస్టీలది, బీసీలది. సార్ జయరామ్ గారు ఒక్క నిమిషం సార్. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు ఉన్నారు. శివపార్వతి గారు, ఒక్కసారి శివపార్వతి గారి దగ్గర వెళ్దాం. శివపార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఏంటి మేడం మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. చెప్పండి. రైట్, ఏంటి మొత్తం అంటే ఇప్పుడు జనసేన హవా కొనసాగుతున్నట్టుంది. ఏపీలో 21 స్థానాల్లో అసెంబ్లీలో పోటీ చేసి 21 స్థానాలు గెలిచారు. 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 2 ఎంపీ స్థానాలు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఎట్లా మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయండి?
ముందు జనసేన బలమైన పాదముద్రలు వేస్తుందని మా అధ్యక్షుల వారు ముందుగానే చెప్పారు. 100% స్ట్రైక్ రేట్ తోటి మేము అసెంబ్లీలోకి అలాగే పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతుంది జనసేన. సో 2019లో మాకు ఒక ఎమ్మెల్యే గెలిచినప్పటికీ తర్వాత వైసీపీ పంచం చేరిపోయి మా జెండాను తీసేశాడు కాబట్టి మేము దాన్ని లెక్కలో కూడా వేసుకోలేదు. సో ఇప్పుడు నుంచి మాది స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో మాదైన గొంతుకై మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమైతే మా వంతుగా మేము చేయాల్సిందంతా చేస్తాము. ఈ రోజు కూటమి జట్టు కట్టడానికి ప్రధాన భూమిక పోషించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మద్దతును ఈవీఎంలో ఎలాగా తెలియజేశారో ఈ రోజు చూసాము. ఈ విక్టరీ ప్రభంజనం చరిత్రలో మరెప్పుడు రాని విజయం ఇది. ఎందుకంటే 24 ఎన్నిక అనేది తర్వాత ఎన్ని ఎన్నికలు జరిగినప్పటికీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 3వ ఎన్నిక కాబట్టి ఇది. సో ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనది, రాష్ట్రానికి చాలా అవసరమైనది. అందుకే ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో చాలా సేఫ్ గా సురక్షితంగా ఉంది అని మేము భావిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోసము ఎంత నిలబడ్డారో చూపించారు. ప్రజా తీర్పుని అంటే ప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పి ఇంకొకసారి నిరూపించారు. నా సంక్షేమమే నన్ను నిలబెడుతుంది, నేను సంక్షేమం ఇచ్చా కాబట్టి ప్రజలు నాకు ఓటేస్తారు, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి మళ్ళీ నాకు ప్రజలు ఓటేస్తారు అని ఈ డబ్బు మేము డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలతో పని లేదు అనే ఏదైతే ఒక మొండి వాదన వింత వాదనతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్ళిందో దానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు, మీరు డబ్బులు ఇస్తే మేము ఏవైనా మీరు ఏం చేస్తానన్నా, మీరు ఎంత డ్యామేజ్ చేస్తానన్నా మేము చూస్తూ ఊరుకుంటామా, మళ్ళీ మీకు ఓట్లేస్తామా అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పారని అయితే నేనైతే భావిస్తాను. రైట్. థ్యాంక్ యూ అండి. సార్ జరం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు వేరే లైవ్ ఉంది, సారీ ఏమనుకోకండి. రైట్ అండి, థ్యాంక్ యూ. సార్ జరం గారు, ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చేసరికి బీజేపీ 4-5 స్థానాలకే పరిమితం అవుతుంది అని చెప్పి కొన్ని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ అనూహ్యంగా తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ 8 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతే అందులో 7 స్థానాలు బీజేపీ గెలుచుకోగలిగింది. ఏంటి సార్ ఇప్పుడు బీజేపీ బలపడడానికి కారణాలు ఏంటి తెలంగాణలో? సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ నరేష్. ఇక్కడ బీజేపీ అనేది మూలాలు డెఫినెట్ గా తెలంగాణలో ఉన్నాయి, అలా డౌట్ ఏం లేదు. అవును, బీజేపీలో తెలంగాణ మూలాలు ఉన్నాయి. తెలంగాణ మనకు మీకు ఒక విషయాన్ని చెప్తాను. 70s లోపల 2 ఎంపీలు మాత్రమే బీజేపీ గెలిచినప్పుడు ఒక ఎంపీ వచ్చేసి గుజరాత్ నుంచి, ఇంకొక ఎంపీ వచ్చేసి హనంకొండ వరంగల్ నుంచి గెలిచారు. ఈ 2 ఎంపీలు మాత్రమే గెలిచారు. సో ఇక్కడ తెలంగాణ లోపల ఆ బీజేపీ వల్ల బీజాలు అనేది 1970s లోనే పడినవి. సో అందులో లేదు. కానీ దాన్ని డే బై డే దాన్ని డెవలప్ చేసుకోవడం లోపల బీజేపీ కొంచెం వెనకాడగేయచ్చు. కానీ బీజేపీ కనుక కరెక్ట్ గా ఉన్నట్టుండి మీ మతపరమైన అంశాలు, కులపరమైన అంశాలను పక్కన పెడితే బీజేపీని ప్రజలు ఆదరిస్తారు. ఆ ఒక్క అంశం మీదకి వచ్చినప్పుడు మాత్రమే వెరీ బిగ్ కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. ఈ విషయం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఈ విధంగా గెలవడానికి గల కారణాలు అంటే, ఒకవైపు వచ్చేసేమో బీఆర్ఎస్, మరొక వచ్చేమో బీజేపీ, ఇంకొక వైపు వచ్చేసేమో కాంగ్రెస్. ఇవి ప్రధానంగా ఈ 3 పార్టీలే మనకు కనిపిస్తూ ఉంటాయి. అసెంబ్లీ ఎలక్షన్ల వరకు బీజేపీ కూడా లేదు అనుకున్న టైం లోపల బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే పోటాపోటీగా ఉన్నది. ఒక గౌరవప్రదమైన ప్రతిపక్షాన్ని ప్రజలు కేసీఆర్ గారికి ఇచ్చారు. కానీ కేసీఆర్ గారు ప్రతిపక్షాన్ని గురించి మాట్లాడకుండా ఎప్పుడు రేవంత్ రెడ్డి ఒకళ్ళకు బీజేపీకి అమ్ముడు పోయిండు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ఉండనే ఉండదు, బీజేపీ కూలగొడుతుంది, నేను కూలగొడతాను, నాకు టచ్ లో ఉన్నారు, నాకు కూలిపోతుందని జోషం చెప్పిన కడియం శ్రీహరి కాస్త కాంగ్రెస్ తీర్థం ముచ్చుకొని ఈరోజు కూతుర్ని గెలిపించుకున్నాడు. ఇంకా వీళ్ళు అదే మాటలలో ఉండడం అనేది ఒకటి బాధాకరమైన విషయం. అంటే వీళ్ళు చూసే విధానాన్ని, మాట్లాడే విధానాన్ని, ఈ మరి ముఖ్యంగా అగ్రనాయకత్వం అనుకునేది బీఆర్ఎస్ లోపల. ఈ నాయకత్వం ఎవరైతే హరీష్ రావు, సేమ్ టైం వచ్చేసి కేటీఆర్, కేసీఆర్, సంతోష్ అంటే ఎప్పుడు మాట్లాడలేదు అనుకోండి. ఈ ముగ్గురు మాట్లాడే విధానం ఎప్పుడైనా కూడా ప్రజలను గౌరవంగా సంబోధిస్తున్నట్టు లేదు, వచ్చిన రాజ్యాంగబద్ధంగా వచ్చిన ప్రభుత్వాన్ని ప్రభుత్వంలాగా చూసినట్లేదు, ఒక అహంకార పూరితంగా ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్లన్నీ కంపల్సరీగా
బీజేపీకి టర్న్ అనే దాని లోపల ఎలాంటి సందేహం లేదు. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ కి దిస్ ఇస్ అ వెరీ క్లియర్ కట్ ఆన్సర్. అది కూడా కేసీఆర్ కోరుకున్నది కూడా అదే. కేసీఆర్ తను ఓడిపోయినా పర్వాలేదు, కానీ బిడ్డను వదిలించుకోవడం కోసము, జైలు నుంచి తెచ్చుకోవడం కోసము ఇంకా రక్త సంబంధం మీద ఉన్న బంధాన్ని మాత్రం క్రియేట్ చేస్తుంది తప్పితే తెలంగాణతో ఉన్న బంధాన్ని తన చేతులారా తనే నరికేసుకున్నాడు అనేది. టిఆర్ఎస్ రూపంలో ఉన్న పార్టీని నరికేసుకొని బిఆర్ఎస్ తెచ్చుకొని కొంప ముంచుకున్నాడు అనేది ఇది ప్రధానమైన విషయం. రైట్. ఓకే, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రమణ గారు ఉన్నారు. రమణ గారు, సరే ఇదంతా మనం పాస్ట్ మాట్లాడుకున్నాం, కారణాలు అవన్నీ. భవిష్యత్తు రాజకీయాలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి దేశంలో? ఎందుకంటే అప్పుడున్నంత కాన్ఫిడెన్స్ మోడీకి కానీ ఉండదు, బీజేపీకి కానీ ఉండదు. అటువంటి నేపథ్యంలో నెక్స్ట్ 5 years ఎలా ఉండబోతామని దేశ రాజకీయాలు? దేశ రాజకీయాల్లో మార్పులనేవి అనూహ్యమైన మార్పులే ఉండకపోవచ్చండి. కాకపోతే చట్టసభల్లో ఏవి చేయాలన్నా, ఏ బిల్స్ పాస్ కావాలన్నా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం అవసరం అవుతుంది. వాళ్ళకి ఇండిపెండెంట్గా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నారే తప్ప వాళ్ళకి కావాల్సిన మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ అని మనం ఏదైతే అంటామో అది రాలేదు. కాబట్టి కూటమిలో ఉన్న మిగతా పార్టీలతోటి కన్సల్టేటివ్ యాటిట్యూడే ఉంటుంది. మిగతా పార్టీలు కూడా ఏంటంటే వాళ్ళు దేని మీద అయితే డిపెండ్ అవుతున్నారో, బీజేపీ కానివ్వండి, ఎన్డీఏ కూటమిలో వాళ్ళకున్న బలాబలాలని బట్టి వాళ్ళ రాష్ట్రాలకి కొంత బెనిఫిట్ని సాధించుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది, సాధించడానికే ట్రై చేసుకుంటారు. ఓకే, ఇంకా దాంతోపాటుగా సార్ ఇప్పుడు ఇంతకుముందు మన చర్చకు వచ్చిన సందర్భంగా కూడా మహారాష్ట్ర అంశానికి వస్తే అక్కడ ఎన్సీపీని, దాని తర్వాత శివసేనను ఆ ప్రయోగం వికటించినట్టుగా కనిపిస్తుంది. ఫలితాల్లో చూస్తే వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చాయి, పాత ఎన్సీపీకి కానీ లేకపోతే పాత శివసేన కానీ ఎక్కువ సీట్లు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ విధమైన ప్రయోగాలు చేసినప్పుడే చాలామంది అనుకున్నారండి, విశ్లేషకులుగా కానీ లేకపోతే మహారాష్ట్రలో బాంబేలో ముఖ్యంగా ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఇది కరెక్ట్ కాదు, ఈ విధమైనటువంటి స్ప్లిట్లు చేయటం కానీ, మహారాష్ట్రలో శివసేనతో చేసిన రాజకీయాలు కానీ ఇది ఫ్యూచర్లో అంటే తర్వాత కాలంలో ఇది దెబ్బ కొడుతుంది అని అప్పుడే అనుకున్నారు. ఆ ఎఫెక్ట్ ఈరోజు కనపడింది. ఓకే, రైట్. మనతో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య గారు ఉన్నారు. విజయార్య గారు, ఇప్పుడే లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటంటే బీఆర్ఎస్ దాదాపు 8 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఆ 8 స్థానాల్లో డిపాజిట్ బీఆర్ఎస్ కోల్పోతే అందులో 6 స్థానాలు బీజేపీ గెలుచుకోగలిగింది. అంటే కంప్లీట్గా మీ ఓటు అటువైపు ట్రాన్స్ఫర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే ప్రజలు అనివార్యతలో భాగంగా మరి అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నట్టుగా తోస్తూ ఉన్నది మనకు. ఎందుకంటే ప్రజానాడిని మనం కూడా పట్టలేము, అంచనా ఎట్లా చేస్తాం ప్రజానాడిని. ఎవరి ప్రయత్నం ఏ పార్టీ ఆ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది నిరంతరాయంగా. సో అందులో భాగంగా వాస్తవంగా ఏంది అని అంటే ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలోనే ఉంటారు, కానీ రాజకీయంగా ఏదో పొల్యూట్ చేయడానికి వాడే పదాలే తప్పిస్తే వేరే ఏం లేవు. ఎవరికి కుమ్మక్కు గారు, బీఆర్ఎస్ ఎందుకు కుమ్మక్కు అవుతుంది, మా అస్తిత్వాన్ని కోల్పోవాలని ఎవరికైనా ఉంటుందా? బీజేపీతో ఎందుకు అవుతాము, కాంగ్రెస్తో ఎందుకు అవుతాము, ఇంకో పార్టీతో ఎందుకు అవుతాం? ఒకవేళ అయ్యేటట్టు ఉంటే కవిత గారిని అరెస్ట్ చేపిస్తాం, మేమే సరెండర్ అయిపోయి బీజేపీకి సరెండర్ అయిపోయి ఇద్దరం పొత్తు పెట్టుకుంటాం కదా, బీఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటాం? బీఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటాము? కవిత గారిని ఎందుకు అరెస్టు ఈడీకి పట్టియాల్సిన అవసరం ఏముంటుంది? అవన్నీ నిరాధారమైనటువంటి ఆలోచన విధానం. ప్రజలు అలా అనుకుర్రు, అలా చేశారు. మాకు శిరోధార్యం, మేము ప్రధాన ప్రతిపక్ష హోదా మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం. 2 ప్రభుత్వాలను అయితే నిద్రపోనీయకుండా మాత్రం ఖచ్చితంగా ప్రజలను కాపాడే పరిస్థితి, ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ ప్రయోజనాలు ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ చూడాల్సి వస్తుంది. మనతో పాటు సో మచ్ మనతో పాటు లింగం యాదవ్ గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. లింగం యాదవ్ గారు, ఏంటి ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంటే ప్రజలకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అన్న జనరల్గా మనం ప్రజాస్వామ్యంలో భావిస్తూ ఉంటాం. ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది కదా, ఎట్లా ఉండబోతుంది మీ రోలు? డెఫినెట్గా అండి, ఇవాళ దేశంలో బలమైన ప్రతిపక్షమే కాదు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాయి. అదే చెప్తున్నా, ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ 2 సార్లు 2014లో 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చేర్చుకొని ప్రతిపక్షం లేకుండా చేసినటువంటి చరిత్ర వాళ్ళది బీఆర్ఎస్. అదేవిధంగా దేశంలో 10 సంవత్సరాలుగా మహారాష్ట్రలో షిండే లేవదోసి, మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, మణిపూర్లో ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని డే లైట్లో మర్డర్ చేసిన చరిత్ర బీజేపీది. అందుకే ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి
చాలా స్పష్టమైన ఇండియా అలయన్స్ స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. మోడీకి వ్యతిరేకంగా ఇవాళ తీర్పు ఇచ్చారు. 400 సీట్ల నుంచి ఇవాళ కనీసం 200 సీట్లు 300 సీట్లు కూడా రానటువంటి చరిత్ర ఇవాళ బీజేపీకి ఉంది. ఇవాళ బీజేపీ నైతికంగా ప్రధానమంత్రి మోడీ గారు నైతికంగా ఓటమి చెందారు. ఇవాళ 10 ఏళ్లుగా నువ్వు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఇవేమీ లేదు. ఎంతసేపు విషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు. ఇవాళ నా విజ్ఞత అంటే దయచేసి మోడీ కూడా నువ్వు నైతిక బాధ్యత వహించి ప్రధాని పదవికి నువ్వు అర్హుడు కావు, నువ్వు ఎక్కడో గుహలలో యజ్ఞాలు యాగాలు చేసుకుంటావు, నీకు అదే కరెక్ట్ అని ఇవాళ దేశ ప్రజలు తీర్పిచ్చారు. నువ్వు నమ్ముకున్న రాష్ట్రకు నువ్వు నమ్ముకున్న మతం పేరు మీద రాముడు పేరు మీద రాజకీయాలు చేస్తే అదే రాముడు నా పేరు మీద రాజకీయాలు వద్దు, నువ్వు నిన్ను ఎక్కడ పెట్టాలో నేను గుళ్ళో ఉంటాను, ఈ దేశ ప్రజల మనసుల్లో ఉంటా తప్ప రాజకీయాలకు తీసుకురావద్దని ఇవాళ యూపీ నుంచే వాళ్ళ పతనం ప్రారంభమైంది. అక్కడి నుంచే ఇవాళ కాంగ్రెస్ సమాజ్వాదీ గెలిచింది. డెఫినెట్ కూడా దేశ ప్రజల తీర్పుకు అనుగుణంగా బీజేపీ వ్యవహరించాలని, ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండాలని నేను బీజేపీ పార్టీకి సలహాలు ఇస్తున్నాను. రైట్ ఇది ఇప్పటి వరకున్న ఎలక్షన్ అప్డేట్స్. మరి అక్కడ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఇచ్చే సలహా ఏంటంటే, ఓకే ఇక్కడ కూడా ఇప్పుడు బుల్డోజర్ పాలన అక్కడ నడుస్తా ఉంది. ఇక్కడ రేవంత్ గారు ఆయన మహబూబ్ నగర్ లో కొల్లాపూర్ లో బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులను ఇద్దరిని చంపేసారు రీసెంట్లీ. అంటే ఫ్యాక్షన్ హత్య రాజకీయాలు చేయొద్దని అంటున్నారు. ఓకే ఇది ఇప్పటి వరకున్న మన ఎలక్షన్ అనాలిసిస్. ప్రధానంగా దేశవ్యాప్తంగా గతంతో పోలిస్తే కొంత బీజేపీ సీట్లు తగ్గిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఆ స్థాయిలో కాంగ్రెస్ కానీ కూటమి పక్షాలు కానీ పుంజుకోని నేపథ్యంలో కాంగ్రెస్ కూటమి కూడా అధికారాన్ని ఫామ్ చేసే అవకాశాలు లేవు. సంఖ్యాబలంగా చూస్తే బీజేపీకి 254-55 సీట్లకే బీజేపీ పరిమితమైన నేపథ్యంలో భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ మాత్రం సిద్ధపడుతున్న పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. మరిన్ని